అందరికీ నమస్కారం అండి. ఈరోజు జ్ఞానజ్యోతి జిడ్డు కృష్ణమూర్తి స్టడీ సెంటర్ విశాఖపట్నం నుంచి ఈరోజు మనం జూమ్ సెషన్ నిర్వర్తిస్తున్నాము. ఈ జూమ్ సెషన్లో ఫీల్ ది స్టేట్ ఆఫ్ డెత్, మరణ స్థితిని గురించి అనుభవించడం అనేటువంటి విషయం గురించి చర్చ జరుగుతుంది. బుక్ ఆఫ్ లైఫ్ అనే గ్రంథం తీసుకోబడింది. దయచేసి అందరినీ పార్టిసిపేట్ చేయమని కోరుతున్నాను. వెంకటేశ్వరరావు గారిని టెక్స్ట్ చదవమని కోరుతున్నానండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఫీల్ ద స్టేట్ ఆఫ్ డెత్. దీని ఎక్స్ట్రాక్ట్ ఇప్పుడు చదువుతానండి. వీఆర్ అఫ్రైడ్ టు డై. టు ఎండ్ ద ఫియర్ ఆఫ్ డెత్ we must come into contact with death, not with the image that thought has created about death, but we must actually feel the state. Otherwise, there is no end to fear, because the word death creates fear and we don't even want to talk about it. Being healthy, normal, with the capacity to reason clearly, to think objectively, to observe, is it possible for us to come into contact with the fact totally? The organism, through usage, through disease, will eventually die. If we are healthy, we want to find out what death means. It is not a morbid desire, because perhaps by dying we shall understand living. Living as it is now is torture, endless turmoil, a contradiction, and therefore there is conflict, misery, and confusion. The everyday going to the office, the repetition of pleasure with its pains, the anxiety, the groping, the uncertainty, that's what we call living. We have become accustomed to that kind of living. We accept it. We grow old with it and die. To find out what living is, as well as to find out what dying is, one must come into contact with death. That is, one must end every day everything one has known. One must end the image that one has built up about oneself, about one's family, about one's relationship, the image that one has built through pleasure, through one's relationship to society, everything. That is what is going to take place when death occurs. This is the Book of Life Daily Meditation with Krishnamurti by J. Krishnamurti, November 11th దండి. దీని తెలుగు అనువాదం చదువుతానండి. మరణం అనే స్థితిని అనుభూతి చెందండి. మరణించడం అంటే మనం భయపడతాం, మానసికంగానైనా లేదా భౌతికంగానైనా. మరణం గురించిన భయాన్ని అంతం చేయడానికే మనం మరణంతో సంబంధాన్ని, సాంగత్యాన్ని ఏర్పరచుకోవాలి. అది మరణం గురించి ఆలోచన కల్పించిన మానసిక చిత్రం కాకూడదు. కానీ మనం నిజంగా ఆ మానసిక స్థితిని అనుభూతి చెందాలి. అలా లేకపోతే భయానికి అంతం ఉండదు. ఎందుకంటే మరణం అనే పదమే భయాన్ని సృష్టిస్తుంది. అయితే కనీసం దాని గురించి మాట్లాడడానికి సైతం మనం ఇష్టపడం.
ఆరోగ్యంగా ఉంటూ సాధారణమైన తార్కిక స్పష్టత కలిగిన సామర్థ్యంతో నిష్పక్షపాతంగా ఆలోచించడానికి, పరిశీలించడానికి, యథార్థంతో పూర్తిగా నేరుగా సరాసరి సంబంధం నెరపడం మనకు సాధ్యమవుతుందా? శరీరం అనేది ఉపయోగించడం ద్వారా వ్యాధి వలన చివరకు అంతరిస్తుంది. మనం కనుక ఆరోగ్యంతో ఉంటే మరణం అంటే ఏమిటో మనం కనుక్కోవాలనుకుంటాం. అది అనారోగ్యకరమైన కోరిక కాదు. ఎందుకంటే బహుశా మరణిస్తూ ఉండడం ద్వారానే మనం జీవించడం అంటే ఏమిటో అవగాహన చేసుకోగలం. ఇప్పుడు ఉన్న విధంగా జీవించడం అంటే మానసిక వ్యధతో, నిరంతర కలవరపాటు, వైరుధ్యంతో ఉండడం, గందరగోళంతో ఉండడం, ప్రతిరోజు ఆఫీసుకి వెళ్ళడం, పదే పదే అవే సుఖాలు పునరావృతం కావడం, బాధలతో, ఆందోళనతో తడుముకుంటూ అనిశ్చితితో ఉండడం, దీనినే మనం జీవితం అని పిలుచుకుంటున్నాం. అలాంటి రకమైన జీవితాలకు మనం అలవాటు పడ్డాం. మనం దానిని అంగీకరించాం. మనం దానితోనే పెరిగి పెద్దై మరణిస్తున్నాం. జీవించడం అంటే ఏమిటో, అలాగే మరణించడం అంటే ఏమిటో తెలుసుకోవడానికి ఒకరికి తప్పనిసరిగా మరణం గురించి తెలియాలి. దానిని స్పృశించాలి, దానిని దగ్గరగా చూడాలి. అదేమంటే ఒకరికి తెలిసిన విషయాలన్నిటికీ ప్రతిరోజు మరణించాలి. ఒకరు తమ గురించి ఏర్పరచుకున్న మనోబింబాన్ని అంతం చేసుకోవాలి. తమ కుటుంబం గురించి, తన సంబంధ బాంధవ్యాల గురించి, సమాజంతో ఏర్పడిన సంబంధ బాంధవ్యాలన్నిటి ద్వారా ఏర్పడిన సుఖం ద్వారా ఏర్పరచుకున్న మనోబింబాలను తాము అంతం చేయాలి. నిజమైన మానసిక మరణం సంభవించినప్పుడు జరగబోయేది అదే. ది బుక్ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. ఈరోజు టాపిక్ ఇది చాలా కృష్ణమూర్తి గారు దేన్ని ఉద్దేశించి తన జీవితంలో అందరికీ ఒక గొప్ప సందేశాన్ని ప్రసాదించారు. మనిషిని ముక్తుని చేయటమే, విముక్తి పొందడమే, టు మేక్ మ్యాన్ ఫ్రీ అన్కండిషనల్లీ, పరిమితులు లేకుండా ఒక మనిషిని ముక్తి చేయటమే తన ధ్యేయమని చెప్తూ జీవితం అంతా తిరిగి అతను ఇచ్చినటువంటి సందేశం యొక్క సారాంశమే ఇది. అదే మరణ సందేశం. ఎందుకంటే నిజంగా అటువంటి మరణం అనేది సంభవిస్తే గాని జీవితం అంటే ఏంటో తెలిసే అవకాశం లేదు. మరణం తెలిస్తే జీవితం తెలుస్తుంది. జీవితం తెలియాలంటే మరణించాలి. అది ఏంటి? ఆ మరణ రహస్యం ఏంటి? ఆ మరణంలో ఉన్నదేంటి? ఆ మరణం యొక్క గొప్పతనం ఏంటి? మరణంలో ఉండే ప్రాధాన్యత ఏంటి? మరణం ఎందుకు అవసరం? ఈ విషయాల్ని అతి క్షుణ్ణంగా మనం జీవితంలో, మన నిత్య దైనందిక జీవితంలో ఎప్పటికప్పుడు దాన్ని గమనిస్తూ, అప్లై చేస్తూ, దాన్ని తరిచి చూస్తూ, మధిస్తూ, దానిలోనికి వెళ్ళి, ఆ స్థితిలోనికి వెళ్ళి దాన్ని నేరుగా స్పృశిస్తేనే తప్ప అసలు కృష్ణమూర్తి టీచింగ్లో ఉండేటువంటి కృష్ణమూర్తి గారి బోధనని, కృష్ణమూర్తి గారు చెప్పిన పాయింటర్స్ని కానీ, ఆ సత్యాలు ఏమున్నాయో వాటిని కానీ గ్రహించే అవకాశం లేనే లేదు అసలు. ఎందుకంటే నిజంగా అది అతి ముఖ్యమైన అసలు విషయం అన్నమాట, ఈ మరణ సందేశం. కాబట్టి దీన్ని మన జీవితంలో చాలా చాలా
చాలా చాలా జాగ్రత్తగా, చాలా పట్టుదలతో, చాలా శ్రద్ధతో, చాలా ఇది జీవితాన్ని అర్పించుకొని రాదారు. దీన్ని మనం తెలుసుకోవాల్సిన అగత్యం, అవసరం తప్పకుండా ఉందన్నమాట. అది మనం గ్రహించిన నాడు తప్పకుండా దాని నుంచి అది అసాధ్యమైన విషయం కాదు, కానీ చాలా కష్టసాధ్యమైన విషయం. అయితే చాలామంది మానవులందరికీ కూడా దాదాపుగా అన్నిటికంటే భయం ఏంటి అంటే మరణ భయం. అంటే మరణం తర్వాత ఏమవుతుంది, మరణం వస్తే ఏమవుతుంది అనేటువంటి ఒక భయం కాదు, కానీ మరణంతో తెలిసిన జీవితాన్ని వదులుకోవాలి కదా అనే భయం. అంటే అది తెలిసిన దాని యొక్క అంతానికి భయం, కానీ తెలియని దాని గురించి ఉన్న భయం కాదు మరణ భయం. కాబట్టి ఆ అంతం అనేటువంటిది మనిషి ఎప్పుడూ ఇష్టపడడు, మనసు ఎప్పుడూ దానికి ఇష్టపడదు. ఎందుకంటే మానసికమైన అంతం తనకుండేటువంటి అటాచ్మెంట్స్కి, తనకుండేటువంటి వ్యవహారాలకి, తనకుండేటువంటి తెలిసిన జీవితానికి, సుఖాలకి, తన ఆందోళనలకి, తర్వాత అనిశ్చితత్వానికి, రోజు పోయేటువంటి ప్రతి విషయాలు, కుటుంబం, బాంధవ్యాలు, ఇలా నిర్మించుకున్న తన అభిప్రాయాలు, ఇలాగ తన కోరికలు, ప్రతి దానికి, ఇష్టాలు అన్నిటికీ మరణించటం అంటే, భవిష్యత్తుకి అన్నిటికీ మరణించటం అంటే ఇది జీవితంలో అసాధ్యమని కొంతమంది అంటారు. జీవితంలో దాని జోలికి పోకూడదు అంటారు. అందుకే ఆధ్యాత్మిక ఉపన్యాసాలకి లక్షల మంది వస్తారు, కానీ గురువుల దగ్గరికి కృష్ణమూర్తి గారి బోధనలు తెలుసుకోవడానికి చాలా అల్ప సంఖ్యాకులే వస్తారు. అయినా అందులో దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, దాన్ని పాటించే వాళ్ళు ఇంకా తక్కువ మంది, పాటించిన తర్వాత దాంట్లో సత్యాన్ని కనుక్కున్నవారు బహుశా ఎందరో తెలియదు. కాబట్టి ఇది ఈ మరణ సందేశం అనేది దాంట్లో అతి ముఖ్యమైన విషయం ఏంటి అసలు, మనం దాన్ని ఆలోచించి మన బుద్ధి విశ్లేషణతో, మనకున్న అనుభవంతో, మనకున్న జ్ఞానంతో దాని గురించి చాలా చర్చించి, ఆలోచించి దాన్ని ఛేదించగలమా, ఆ మరణం గురించి తెలుసుకోగలమా? ఒకవేళ అలా తెలుసుకుంటే అది మరణం అవుతుందా? అంటే మనసు చేత కనుక్కోబడిన ఏ జవాబు కూడా అది మరణం కాదు. ఎందుకంటే మనసుకి మరణం గురించి తెలియదు గనక. అది తన పదార్థం అంతటితోటి, తన మానసిక చైతన్యం అంతటితోటి మరణించినప్పుడే మరణం అంటే ఏంటో తెలుస్తుంది. కానీ మనస్సు, బ్రెయిన్ జీవిస్తూ ఉండగా మరణాన్ని గురించి అది ఊహించగలదు, తర్వాత అనలైజ్ చేయగలదు, చర్చించగలదు, ఆలోచించగలదు. కానీ అవేవి కూడా మరణం కాదు. అది తెలుసుకున్నదేది మరణం కాదు. మరణం అంటే ఒక తెలియని విషయం మనసుకి. దాన్ని తెలుసుకోవాలంటే నిజంగా మరణించాలి. నిజంగా మరణించడం అంటే శరీరాన్ని వదలటం అనేటువంటి స్థితి సంభవించినప్పుడు మరణంలో ఏం జరుగుతుంది? మరణంలో తెలిసిన దానికి అంతటికి ఒక అంతం జరుగుతుంది. అది వాయిదా వేయడానికి వీలు లేకుండా తక్షణమే జరుగుతుంది. అందువల్ల తక్షణమే జరిగేది, వాయిదా వేయడానికి వీలు లేనిది, దాంతో ఏ సంప్రదింపులు చేయటానికి వీలు కానిది, ఆలోచించడానికి వీలు కానిది, తర్వాత ఉన్నదానికి అంతటికి ఆ క్షణమే అంతమైనటువంటి విషయము మరణం అని తెలుస్తూ ఉంది. కానీ ఈ అంతానికి మనిషి ఒప్పుకోడు, మనసు ఒప్పుకోదు. ఎందుకంటే
తాను ఎన్నో తెలుసుకోవాలని ఉంటుంది, కానీ తెలిసిన దాని యొక్క అంతం మాత్రం ఇష్టపడడు. తెలుసుకోవాలనుకోవడం ఇష్టపడతాడు, కానీ తెలుసుకున్నది వదలటానికి ఇష్టపడ్డు. తెలిసినదంతా వదలడానికి ఇష్టపడ్డు. తెలిసిందంతా మొత్తం వదలగలిగితేనే అసలు మరణం సంభవించినట్టు. అంటే నిజంగా వదలగలగటం అనేది ఎప్పుడు సంభవిస్తుంది అని చూస్తే, నిజంగా ఆ మరణాన్ని తాకినప్పుడు, స్పృశించినప్పుడు, దాన్ని నేరుగా దానితో సంబంధింపబడి ఉన్నప్పుడు, వాస్తవంగా దానితో జీవించినప్పుడు, దాని యందు ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే మరణం తెలిసేది. అయితే మరణించిన తర్వాత కాదది. కానీ మరణించడానికి ముందు జీవితంలోనే ఆ మరణం గురించి తెలియబడాలి. అప్పుడు మాత్రమే నిజంగా జీవితం అంటే ఏంటో తెలియబడుతుంది. అలాంటి జీవితం తెలియబడినప్పుడే మరణం అనేది ఏంటో కూడా తెలుస్తుంది. అంటే మరణం, జీవితం వేరు వేరు విషయాలు కావు. మరణిస్తేనే జీవితం, జీవిస్తేనే, నిజంగా జీవిస్తూ ఉంటేనే ఎప్పటికప్పుడు మరణం గురించి తెలిసేది. చేత జీవన్ మరణాలు విడదీయరాని ఒక విషయాలుగా మనం చూడాలి. ఇప్పుడు చూస్తామన్నమాట ఈ బోధలో. ఎందుకంటే ఇంతవరకు మనకు తెలిసింది ఏంటంటే, జీవితం అనేది ఒక పెన్ను లాగా ఇంక్ అయిపోతే అయిపోతుంది, రాయడం పెన్సిల్ లాగా ముళ్ళరిగిపోతే అయిపోతుంది. ఒక యూజ్ అండ్ అబ్యూస్, బాడీని ఉపయోగిస్తూ విపరీతంగా దాన్ని వాడుతూ, ఇష్టానికి వాడుతూ ఉన్న కాలక్రమేణా అది శిథిలమవుతుంది. ముసలితనం వస్తుంది. యాక్సిడెంట్ వల్ల, ముసలితనం వల్ల, రోగం వల్ల ఈ శరీరం నేలపాతం అవుతుంది, పడిపోతుంది. అయితే అది అందరికీ జరిగే విషయం, దాంట్లో ఏ ప్రాధాన్యత లేదు. ప్రతిదీ కూడా మరణించిందే. పుట్టింది ఎప్పుడో, మరణించక తప్పదు. కాబట్టి అది ఒక నార్మల్ ప్రాసెస్. కానీ ఇక్కడ అబ్నార్మల్ ప్రాసెస్ ఒకటి ఉంది. అది ఏంటి అంటే, జీవించి ఉండగానే మరణించటం. ఇది ఏంటి అసలు యాక్చువల్గా అని మనం చాలా జాగ్రత్తగా జీవితంలో చూడాలి. అంటే మన ప్రతి ఆలోచనలకి మరణం కావాలి. తర్వాత మన ఉద్దేశాలకి, అభిప్రాయాలకి మరణం కావాలి. మనం ఇతరుల గురించి, మన గురించి నిర్మించుకున్న అభిప్రాయాలకి, చిత్రాలకి మరణం కావాలి. భవిష్యత్తుకి మరణం కావాలి. మన తాలూకా అంబిషన్స్కి మరణం కావాలి. మరి ఇదంతా తన బాంధవ్యాలలో ఉన్న బంధాలకి మరణం కావాలి. తర్వాత తన ఆశలు, కోరికలు, ఆశయాలకి మరణం కావాలి. సో యావత్తు తెలిసిన దానికి అంతటికీ మరణం కావాలి. అంటే అక్కడ ప్రతి ఈ మరణంతో ఒక సంబంధం అనేది ఏర్పడాలి జీవితంలో. అప్పుడే ఈ మరణం కలుగుతుంది. ఆ సంబంధం ఎలాగ కలుగుతుంది, ఆ కాంటాక్ట్ ఎలా కలుగుతుంది, ఎలాగ దాన్ని స్పృశించగలం అని చూస్తే, జీవితంలో తెలిసిన విషయాలతోనే జీవితం కొనసాగుతుంది అని మనం చూసాం. కాబట్టి ప్రతి నిమిషం తెలిసిన విషయాల పరిధిలోనే మన ఆలోచనలు, మన చింతనలు, మన ప్రయత్నాలు, మనం చేసేటువంటి మనం ఆడే ప్రతి మాట, చేసే పని అన్నీ కూడా ఏం జరుగుతున్నాయి ప్రతిదీ చూస్తే, జీవితంలో తెలిసిన విషయాలు ఏంటే అది మనుగడ సాగిస్తుంది. అంటే ఆ విషయాల్లో ఏముంది? ఒక బంధం ఉంది, ఒక ఆధారపడడం ఉంది, తర్వాత ఒక గమ్యం ఉంది, తర్వాత ఒక అంబిషన్ ఉంది, తర్వాత ఇంకో ఏంటి, ఇంకా ఆశాపాశాలు ఉన్నాయి, బోర్డమ్ ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, సంఘర్షణ ఉంది. ఇలాగ తెలిసిన విషయం, ఆ సుఖాపేక్ష ఉంది, అల్ప సుఖాల వెంట పరిగెత్తడం ఉంది, తర్వాత నిరాశ చెందడం ఉంది, తర్వాత ఒక అసంతృప్తి ఉంది. ఏంటి ఇదంతా? ఏంటి జరుగుతుంది? ఈ ఆలోచనల ద్వారా మనం ఒక ఆలోచనని వెనక్కి చూస్తే దీనిలో ఏదో ఒకటి కనిపిస్తుంది. ఏదో ఒక కారణం లేనిది, ఏదో ఒక విషయం లేని ఆలోచన లేదు కదా.
కాబట్టి ఆ ఆలోచనల్ని మనం పరిశీలించకుండా ఏమవుతుందంటే జీవితం అంతా దాంతో కొట్టుకుపోతున్నాం. అంటే ఏదైతే తెలిసిన జీవితం ఉందో ఇవన్నిటితో కూడి వాటితో వెళ్ళిపోతున్నాం. కానీ ఎప్పుడైతే వెనక్కి ప్రతి ఆలోచనని మనం పరిశీలించి చూస్తే దాన్ని సమర్థించడం కోసం కాదు, దాన్ని అణిచిపెట్టడం కోసం కాదు, దాని నుండి పారిపోవడం గురించి కాదు, దాన్ని మార్చడానికి చేసే ప్రయత్నం కోసం కాదు, కానీ కేవలం ఏంటి ఆలోచన అని మనం చూడగలిగితే దాన్ని తెలుసుకోవడానికి, దాని నుండి నేర్చుకోవడానికి, దాని యొక్క స్వరూప స్వభావాలు ఏంటో దర్శించడానికి మాత్రమే. సో నిజంగా అంత సన్నిహితంగా అంత ప్రేమతో ఆలోచనని పరిశీలిస్తే ఆ పరిశీలనలో దాంట్లో ఉండేటువంటి అసత్యం, దాంట్లో ఉండేటువంటి పేలవత్వం, దాంట్లో ఉండేటువంటి ఒక ఒక అసహ్యకరమైన విషయం, దాంట్లో ఉండేటువంటి పనికిరానితనం, దాంట్లో ఉండే గుల్లబారినతనం, అవన్నీ కూడా దాంట్లో ఉండే ప్రమాదం, ఇవన్నిటినీ కూడా మన ఆలోచనల్లో చూడగలిగిన నాడు, ప్రతి ఆలోచన అలా గమనించినప్పుడు అది అది నిజంగా అందులో ఏ నిజము లేదు, అది అంతా కల్పితమని, ఇదంతా కూడా మానసికంగా మనం ఏర్పరచుకొని దాంతో జీవిస్తున్నామనే విషయం తెలుస్తూ ఉంది ఎప్పటికప్పుడు. అలాగా తెలుస్తున్నప్పుడు ఆ అవాస్తవికతలో, ఆ ఫాల్స్నెస్లో మనం జీవించలేక ఆ ఫాల్స్నెస్ పడిపోతుంది అనమాట. ఎప్పటికప్పుడు దానికి మరణం సంభవిస్తుంది. అంచేత ఎప్పటికప్పుడు జీవితాన్ని చూడాలే కానీ జీవితాన్ని ఫిలాసఫైజ్ చేయలేము. ఒక వేదాంతపరంగా ఇది జీవితం అని చెప్పడం కాదు. తర్వాత నేను ఆ సత్యాన్ని, ఆ భగవంతుడిని అలా కనుక్కుంటాను, ఇలా కనుక్కుంటాను అని చెప్పడం కాదు. భగవంతుడు ఇది అని చెప్పడం కాదు. నేను ఆత్మని అని చెప్పడం కాదు. నేను జీవుణ్ణి అని చెప్పడం కాదు. అసలు ఆ పేర్లన్నీ వదిలేసి అసలు మనసులో ఏం జరుగుతుంది, అసలు ఆలోచనలు ఏంటి ఈ ఆలోచనలు అని చాలా శ్రద్ధగా ఆలోచనతో చూడకుండా, ఈ ఆలోచనల్ని ఆలోచనతో చూడకుండా ఒక నిశ్శబ్దము నుంచి చూడగలమా? అంటే కేవలం దాన్ని వ్యాఖ్యానించకుండా, దాన్ని ఖండించకుండా, దాన్ని విశ్లేషించకుండా, దాన్ని ఒప్పుకోకుండా, దాన్ని తిరస్కరించకుండా, దాన్ని సమర్థించకుండా, దానితో సమాధాన పడకుండా కేవలం చూడడం అంటే అక్కడ ఏ అభిప్రాయాలు లేకుండా ఉండి చూడటం. అంటే ఇట్ ఈస్ ఎ విజన్, ఇట్ ఈస్ ఎ సీయింగ్ ఆఫ్ ఎ నాన్ ఇంటర్ఫియరెన్స్. అంటే ఏ రకమైన జోక్యము లేకుండా చూడటం. అంటే అక్కడ నేను చూడటం లేదు, ఆలోచనని ఆలోచించేవాడుగా ఉన్న ఆలోచన అనే ఫ్రాగ్మెంట్ చూడటం లేదు, కానీ కేవలం ఒక నిశ్శబ్దము నుంచి చూడగలుగుతున్నాం ఇవేవి చెయ్యకపోతే. అప్పుడు దాని యొక్క స్వరూప స్వభావాలు తేట తెల్లంగా వ్యక్తమవుతాయి. అందులో ఉండే అసత్యం, గందరగోళం, సంఘర్షణ, భయం, అందులో ఉండే పేలవత్వం, అందులో ఉండే ప్రమాదం, అందులో ఉండేటువంటి ప్రతి విషయం మనకి వ్యక్తమవుతాయి. ఆ వ్యక్తం అవడంలో మనం అది వ్యక్తం చేయటం లేదు, ఆ నిశ్శబ్దంలో దానికవే వ్యక్తమవుతాయి. అప్పుడు ఆ దర్శనం కలిగినప్పుడు ఏమవుతుందంటే ఆ అసత్యం ఉండదు అక్కడ. ఆ దర్శనం జీవించడం వీలు కాదు అందులో. కాబట్టి ఆ అసత్యం అనేది పడిపోతుంది ఇమ్మీడియట్గా. కాబట్టి ఎప్పటికప్పుడు పడిపోవడం అంటే ఎప్పటికప్పుడు ఆ అసత్యాన్ని చూసిన మరుక్షణం అది పడిపోతుంది, అంటే అది మరణిస్తుంది. సో అలా మరణించిన వెంటనే మరో కొత్త విషయం ఉత్పన్నమవుతుంది. ఆ కొత్త విషయం ఎంతవరకు మనసు తాకలేదన్నమాట. సో ఎప్పటికప్పుడే కొత్తదనంతో జీవించడం అంటే ఎప్పటికప్పుడే పాతదనం మరణించడం అన్నమాట. సో ఎంత గొప్ప విషయం కనుక దీన్ని మనం జీవితంలో ఇది నిజంగా చూస్తే మరి ఏది చూడక్కర్లేదన్నమాట. అంటే దిస్ ఈస్ ది కంప్లీట్ అండ్ టోటల్ ఎసెన్స్ ఆఫ్ ది టీచింగ్. అంటే పూర్తిగా ఇదే. అయితే ఎవరు పూర్తిగా దీన్ని ఎంతవరకైతే చూస్తూ ఉంటారో అది అంత ఫ్రీడమ్ ఇస్తుంది. అంటే పూర్తిగా గమనించగలిగితేనే నిజమైన ఫ్రీడమ్ అనేది
సాధ్యమవుతుంది. ఆలోచన నుంచి, అంటే నేను నుంచి, అన్నిటి నుంచి, అంటే ఆ నేను అనేటువంటి కేంద్రం నుంచి బయటపడడం జరుగుతుంది. స్వేచ్ఛ అంటే ఏంటో తెలుస్తుంది. కాబట్టి నిజంగా ప్రేమని తెలుసుకోవాలి అంటే మరణం రావాలి. సో వితౌట్ డెత్ వన్ కెనాట్ ఫైండ్ అవుట్ వాట్ లవ్ ఈస్. సో లవ్ ఉన్నది అని అంటే అక్కడ మరణం జరిగింది. కాబట్టి ఆ మరణం అనేది నిజంగా జీవితంలో మనం జీవిస్తూ ఉండగానే చేయవలసినటువంటి అతి ముఖ్యమైన పని. సో దీనికి ముఖ్యత ఇవ్వకుండా జీవితంలో అన్నిటికీ ముఖ్యతనిచ్చిన మనం తప్పకుండా ఆ స్వేచ్ఛని పొందే అవకాశం లేదు. కాబట్టి ఎవరైతే దీనికి ముఖ్యతనిస్తారో, ఎవరైతే దీన్ని అంత అవసరమైనదిగా చూస్తారో అప్పుడు బహుశా అది వీలవుతుంది. అందుకే కృష్ణమూర్తి గారు తన జీవితం అంతా ఈ సత్యాన్ని బోధించటం కోసం తను రకరకాలుగా ఎన్నో విధానాలు, ఎన్నో విధానాలతో, ఎన్నో ఉపమానాలతో, ఎన్నో రకాల పదాలతో, ఎన్నో విషయాలతో అన్ని జీవితాన్ని అనేక రకాలుగా స్పృశించి జీవితంలో ఈ సందేశాన్ని మనకు ఎక్కించడానికి ఏర్పరిచినటువంటి ఒక ఘనమైన సందేశం ఇది. కాబట్టి ఇది మన జీవితంలో చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అని నాకు అనిపిస్తుంది. నమస్తే. మాట్లాడచ్చండి? సార్ గుప్తా గారు. నమస్కారం. మీరు చాలా డీటెయిల్ గా చెప్పారు కనుక క్లుప్తంగా చూద్దాం. ఎందుకంటే డీటెయిల్ గా చెప్పారు, నాకు బాగా అర్థమైంది కూడా. మరణం రెండు రకాలుగా ఉంది. ఒకటేంటి, భౌతికంగా చనిపోవడం అనేది సహజం, అందరికీ తెలుసు భౌతికంగా చనిపోతామని. మానసిక మరణం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మరణం గురించి భౌతికంగా మనం చనిపోతే ఏం జరుగుతుందంటే మన శరీరం ఇంకా ఏదో అనుభవించాలని కోరుకున్నది, అది పోతుంది. రెండోది, శరీరానికి సంబంధించిన ఆస్తులు, రిలేషన్షిప్, భార్య పిల్లలు వీళ్ళు ఏమైపోతారు అనేది ఇంకో బెంగ పట్టుకుంటుంది. అదే భయం. మరణిస్తే ఇవన్నీ ఏమైపోతాయి అనేది భయం వేస్తుంది. అది మానసికంగా కల్పించిందే తప్ప యథార్థం కాదు. ఎందువల్ల చచ్చిపోవడం ఖాయం. ఇవన్నీ రిలేషన్తో ఆసక్తి ఉన్నా అవన్నీ మనవి కావు, మనమేం పుచ్చుకెళ్ళం. అవన్నీ ఏం జరిగితే అవే జరుగుతుంది, మన చేతిలో ఏముండదు అప్పుడు, మనం లేనప్పుడు అనేది అందరికీ తెలుసు. కానీ భయపడిపోతూ ఉంటాం. ఏమైపోతాను, నేనేమైపోతాను, అందరూ ఏమైపోతారు, నా ఆస్తులు ఏమైపోతాయి, నా అకౌంట్ ఏమైపోతుంది, నా భార్యని ఎవడు చూస్తాడు, నా పిల్లల్ని ఎవడు చూస్తాడు, ఇవన్నీ వస్తాయండి. ఇవన్నీ కూడా నేను తయారు చేసిన ఆలోచనలు. నేనే తయారు చేసుకున్న ఈ భయాన్ని, ఈ ఆలోచనల్ని. అది నేను తయారు చేసుకున్నప్పుడు ఎవరిని అడగాలి? నేను జీవించినంతకాలం, బతికినంతకాలం జీవించాలి కానీ బతకడం కాదు అని చెబుతున్నాడు. జీవించడం అంటే ప్రశాంతంగా, శాంతిగా, హాయిగా, ఉన్నదాంతో తృప్తిగా బతకాలి. చనిపోవడం ఖాయం కనుక యథార్థంలో ఉండాలి. యథార్థంలో ఉన్నామంటే లేవు, చావకూడదని ఒక కోరిక, చచ్చిపోతే ఇవన్నీ జరుగుతాయని భయం. అందువల్ల ఏం జరగాలి? ప్రతి నిమిషం మనం మన మనస్సు కల్పిస్తోందనేది అర్థం చేసుకుంటే, నేనే కల్పిస్తున్నా కనుక ఇందులో ఎవడు గురువు అవసరం, పుస్తకం అవసరం, ఏం అవసరం, నేను భయపడటానికి నేనే కారణం అని తెలుసుకుంటే ఉద్దేశం ఉండాలి, స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉండాలి. ఆ ఉద్దేశం లేనప్పుడు అలాగే బతుకుతాం. నాకు ఇవన్నీ భయాలు ఎందుకు, ఆందోళన ఎందుకు అనే ఉద్దేశం కనుక గట్టిగా ఉన్నట్టయితే అప్పుడు ఏం చేస్తాం? ఇవన్నీ ఎందుకు ఈ భయాలు వచ్చినాయి? ఇవి నిజాలు కాదు కదా, ఇవి యథార్థాలు కాదు కదా, నా నమ్మకాల్లోంచి పుట్టినాయి, నా ఉద్దేశాల్లోంచి పుట్టినాయి, నా ద్వేషాల్లోంచి పుట్టినాయి, నా రాగంలోంచి పుట్టినాయి, అటాచ్మెంట్ వల్ల ఇవన్నీ ఏర్పడే తప్ప అనేది అర్థం చేసుకుంటే, చనిపోయిన తర్వాత యథార్థంగా ఇది జరిగేది జరుగుతుంది, జరగదు. అది యథార్థం అనేది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అంటే ప్రతి క్షణము మనకి ఆసక్తి పుట్టినప్పుడల్లా
మానసికంగా చనిపోవాలి అంటే ఏంటి, దాన్ని తొలగించుకోవాలి. నేనే తయారు చేశాను కానీ తొలగించుకోవడం నా చేతిలో ఉంది. అందువల్ల తొలగించుకోవాలి. ప్రతి క్షణం ఏదో ఒకటి వస్తుంది అటాచ్మెంట్. అమ్మటి ఏం చేయాలి, ఆసక్తి, ఇదంతా నిజం కాదు, నా కల్పితం అని తెలుసుకున్నప్పుడు వదిలేసాను అనుకోండి, ప్రతి క్షణం మరణిస్తాను, ప్రతి క్షణం స్వేచ్ఛగా ఉంటా. నమస్కారం సార్. నమస్తే గుప్తా గారు. ఏమైనా తప్పులుంటే చెప్పండి సార్. అయ్యో తప్పులే, మనం పంచుకుంటున్నాం జ్ఞానాన్ని, తప్పు రైట్ లేదు. నమస్తే సార్. నమస్తే. మంచి టాపిక్, ఎక్సలెంట్ టాపిక్ ఇది. నేను అబ్జర్వ్ చేసిన దానికి ఏంటంటే, మనిషికి మనం జీవించడానికి గాలి పీల్చుకోవడం ఎంత అవసరమో, మన జీవితాల్లో ఈ మరణం అనే దాన్ని తెలుసుకోవడం కూడా అంతే అవసరం. ఎందుకంటే మనం ఎన్నో టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం కృష్ణాజీ గురించి, అన్లిమిటెడ్ టాపిక్స్. మీరు మంచిగా సమరీ ఇచ్చారు, గుప్తా గారు కూడా క్లుప్తంగా బాగా చెప్పారు. కాకపోతే ఏంటంటే, మనం ఉన్న సమాజం అనుకోండి, ప్రపంచం అనుకోండి, ఏదైనా అనుకోండి, మరణము, సెక్స్, ఈ రెండు వర్డ్స్ ఏంటంటే వేల సంవత్సరాల నుంచి రకరకాల నమ్మకాలతో నిషిద్ధమైన వర్డ్స్. సెక్స్ అని కానీ చావు అనేది కానీ ఎంత నిజమో, కానీ వాటి గురించి మాట్లాడడానికి ఎవరూ ముందుకు రారు. నా లైఫ్లోనే నేను చాలాసార్లు అనమాట, ఏ విధమైన బయాస్ లేకుండా సెక్స్ గురించి కానీ చావు గురించి కానీ మాట్లాడినప్పుడు వినేవాళ్ళు ఏంటంటే ఒక రకమైన భయం వస్తుంది. వీడేంటి ఇలా ఇది మాట్లాడుతున్నాడు, మనం బయట మాట్లాడకూడదు కదా, వయసులో చిన్నవాళ్ళు కదా, చావు గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని ఇలాంటి కామెంట్స్ చాలాసార్లు విన్నాను. చావు గురించి మాట్లాడడం అంటే మనం చస్తామని కాదు, ఉన్నదాన్ని టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. ఒక ఆకలి గురించి, ఒక యుద్ధం గురించి, ఒక శాంతి గురించి, ఒక సెక్స్ గురించి, ఒక చావు గురించి కూడా అలాగే మాట్లాడుతాం. అంతకుమించి అందరూ ఏం లేదు. ఎందుకు మరి ఇలాగా ఉలిక్కి పడుతున్నారు చావు గురించి, సెక్స్ గురించి అంటే, ఇప్పటి వరకు మనకున్న కండిషన్ అనుకోండి, మతపరమైన బిలీఫ్స్ అనుకోండి, వీటి వల్ల ఏంటంటే ఈ చావు, సెక్స్ అనేవి ఖండింపబడ్డాయి. మనకి ఫ్రీడమ్ లేదు, ఓపెన్ గా డిస్కస్ చేసుకోవడానికి ఫ్రీడమ్ లేదు. గుప్తా గారు చాలా క్లియర్ గా, సింపుల్ గా చెప్పారు. మీరు కూడా జీవితం అనే దాంతో ఎండ్ చేశారు. సో కృష్ణాజీ ఈ టాపిక్ లోని వేరే టాపిక్స్ లో కూడా రకరకాల సందర్భాల్లో ఈ మరణం అనే దాని గురించి రకరకాల యాంగిల్స్ లో కవర్ చేశారు. చాలా బాగా కవర్ చేశారు. అంటే మరణం అంటే ఏంటి, మరణం అంటే ఏంటో మనం చెప్పుకోవాలంటే ముందు అసలు జీవితం అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. చావు గురించి అర్థం చేసుకోవాలంటే మనం పుట్టడం, జీవించడం గురించి అర్థం చేసుకోవాలి. అసలు లైఫ్ అంటే ఏంటి, పుట్టడం, చావడం, ఆ రెండు ఉంటేనే లైఫ్. అంతేగాని మనం ఒక 10,000 సంవత్సరాలు బతికేమనుకోండి, అది లైఫ్ అనొచ్చా? చావు లేని జీవితం ఏముంటుంది? ఇప్పుడు వచ్చి అయితే ఏమీ లేదు. పుట్టిన ప్రతి ప్రాణి మరణించడం అనేది గ్యారంటీగా తథ్యం. అది అందుకే కృష్ణాజీ 2 విధాలుగా చెప్పారు, భౌతిక మరణం, మానసిక మరణం. భౌతిక మరణం మనకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడున్న దాన్ని బట్టి 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. తెలిసిన దాన్ని ఒప్పుకోవడానికి మనిషి లేడు, మన మైండ్లు దానికి రెడీగా లేవు. ప్రాక్టికల్ గా చూస్తే ఇది కూడా కృష్ణాజీ ఒక దాంట్లో చెప్పారు, డాక్టర్స్ ఒక మిరకిల్ మెడిసిన్ కనిపెట్టి మనిషి 150 సంవత్సరాలు బతకగలిగే కెపాసిటీ ఇచ్చినప్పుడు అప్పుడైనా చావాలి కదా, మరి దాని గురించి అయినా మీరు మాట్లాడాలి కదా అని ఒక దాంట్లో అడిగారు. అయినా సరే 150 సంవత్సరాలు బతికినా కానీ చావు గురించి మాట్లాడడానికి మనం రెడీగా లేము. ఎందుకంటే అన్ని సంవత్సరాల తర్వాత బాడీ ఫిజికల్ గా వార్న్ అయిపోయి వ్యాధుల బారిన పడి ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా మంది చూస్తూ ఉంటాం, ఐసీయూలో ఉండి 70 years 80 years ఆక్సిజన్లు పెట్టుకుని ఇలా రకరకాలు అలా ఉంటారు. అంటే బాడీ ఉంటుంది కానీ అన్ని డెడ్ అయిపోయి ఉంటాయి. అయినా సరే చావు గురించి మాట్లాడడానికి మనిషి ముందుకు రాడు. అది ఏంటంటే మళ్ళీ బ్యాక్ టు ఫియర్. మనకున్న నమ్మకాలు, మనకున్న భయాల వల్ల ఎండ్ అయిపోద్ది.
అంతం అనమాట. ఫిజికల్ ఎండ్ అయినప్పుడు సైకలాజికల్ ఎండ్, ఎవ్రీథింగ్ ఎండ్. దానిని చూడడానికి మనిషి రెడీగా లేడు. మనిషి అంటే నేను, మీరు, అందరూ. మనిషి అంటే ఎవరో బయట వాళ్ళు కాదు. ఇంకోటి ఏంటంటే సైకలాజికల్ డెత్. ఎందుకంటే కృష్ణాజీ ఈ టాపిక్ అతను ఎందుకు స్టార్ట్ చేశారంటే ఒక క్వశ్చన్ తో స్టార్ట్ చేశారు. నీ అంతటా నువ్వు ఏ విధమైన ఉద్దేశము, బహుమతి, భయం లేకుండా దేన్నైనా ఎండ్ చేసావా? దేన్నైనా నీ మానసికంగా వచ్చిన ఆలోచనని మీరు ఎండ్ చేశారా అని ఒక క్వశ్చన్ అడిగారు. అదే మన టాపిక్ ఇవాళ. ఫిజికల్ గా బాడీ భౌతికంగా చనిపోవడం అందరికీ జరుగుద్ది. మానసికంగా ఎండ్ చేశారని క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అసలు జీవితం అంటే ఏంటి? మన డైలీ లైఫ్, ఒక మనిషిగా మనం బతుకుతున్నాం అంటే మన జీవితం ఏంటి? పొద్దు నుంచి సాయంత్రం వరకు లాట్ ఆఫ్ స్ట్రగుల్, కాన్ఫ్లిక్ట్స్, యాంగ్జైటీస్, భయాలు, నాలెడ్జ్, మనకు ఎక్విమేషన్ నాలెడ్జ్ తో ఉన్న అభిప్రాయాలు, ఎక్స్పీరియన్సెస్, బిలీఫ్స్, సెల్ఫిష్నెస్, ఫ్రస్ట్రేషన్, అన్హ్యాపీనెస్, వైలెన్స్, గ్రీడ్. మన డైలీ లైఫ్ లో ఇవి లేకుండా ఇంకేమైనా ఉన్నాయి అసలు మనకి? ఇవే కదా ఉన్నాయి. పొద్దు నుంచి మీరు 6 నుంచి 12 వరకు తీసుకుంటే పర్సనల్ లైఫ్ లో కానీ, జాబ్ లో కానీ, వేరే వాళ్ళతో డీల్ చేసిన కానీ ఈ విధమైన ఎమోషన్స్ తప్ప అంతకుమించి ఇంకా ఏమి లేవు. ఇన్ని రకాలుగా డివైడ్ అయిన నీ ఆలోచన విధానంతో జీవితాంతం కంటిన్యూ అవుతావా, లేక వీటిని వదిలించుకొని ప్రశాంతత చెంది ఉన్నది ఉన్నట్టు చూసి హ్యాపీగా ఉంటావా? వెరీ సింపుల్ ఆప్షన్. లేదు నేను పట్టుకుని ఇలాగ జీవితాంతం వీటితోనే, భయంతోనే, నమ్మకాలతోనే బతుకుతాను, ఎప్పుడూ శాంతి లేకుండా జీవిస్తాను అన్నప్పుడు అది మన చాయిస్. ఆయన చెప్పింది ఏంటంటే దెర్ ఈస్ ఎ బెటర్ ఆప్షన్. ఎండ్ ఆల్ దీస్ థింగ్స్ రైట్ నౌ. ఇప్పుడే, రేపు కాదు, నెక్స్ట్ ఇయర్ కాదు, నేను రిటైర్ అయిన తర్వాత 65 తర్వాత నేను ఇంట్లో కూర్చుని అప్పుడు ఇవన్నీ చేస్తానంటే 65 అనేది చాలా దూరంలో ఉంది. అప్పటి వరకు మనం వెళ్ళాలి. అందుకని ఏంటంటే టు లివ్ ఈజ్ టు లివ్ విత్ డెత్ ఆల్ టైమ్స్. నీ జీవించడం ఎలా ఉండాలంటే ఒక పక్క నీ జీవితం, ఇంకో పక్క నీ మరణం. రెండు ప్యారల్ గా, ఒక రైలు పట్టాల్లోని ఎలాగైతే రెండు ప్యారల్ గా వెళ్తా ఉంటాయో అలా ఉండాలి జీవితం. ఓ పక్క జీవితం, ఓ పక్క మరణం, పక్క పక్కనే ఉంటాయి. ఎందుకంటే ఏ టైంలో ఎవరికి చావు వస్తుందో ఎవరికి తెలియదు, ఫిజికల్ డెత్. అలాగే పైన చెప్పినవన్నీ ఈ రోజే ఇప్పుడే ఎండ్ చేయగలిగితే అప్పుడు మాత్రమే జీవితంలో ఉన్న కష్టాలని నువ్వు దాటుకొని పెద్దగా ఎఫర్ట్ లేకుండా, ఎఫర్ట్లెస్ అని మళ్ళీ ఇంకో టాపిక్లో చెప్పారు, హ్యాపీగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అలా ఆలోచించి చూడు అని ఇంత చెప్పడం జరిగింది సార్. సో అందరితో బ్రేక్ తీసుకుంటాను, వేరే వాళ్ళు మాట్లాడుతూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామ్. థ్యాంక్ యూ. ఈ టాపిక్ ఇంకా సింప్లిఫై చేయడానికి ఒక ఎగ్జాంపుల్ ఉంది సార్ నా దగ్గర. చెప్పండి సార్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదే టాపిక్, ఎందుకంటే ఈ డెత్ మీద కృష్ణాజీ చెప్పిన దాన్ని కొంచెం ఆల్రెడీ అబ్జర్వ్ చేసి కొంచెం రీసెర్చ్ చేసుకున్నా నాలో నేను. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే, మా ఫ్రెండ్ డిస్కషన్ లో మనం ఏమనుకున్నాం, పుట్టుక, జీవించడం, మరణించడం, 3 పార్ట్స్. పుట్టుక, మరణించడం, మధ్యలో జీవితం. దీన్ని నేను ఎలా తీసుకున్నానంటే, మీరు వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి ఫ్లైట్ లో. వైజాగ్ లో మీరు బయలుదేరడం అనేది పుట్టుక, ఫ్లైట్ లో మీరు కూర్చుని ఫ్లై చేయడం అనేది జీవించడం, హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యి దిగడం, మరణించడం. ఈ జర్నీకి ఏంటంటే మీకు రెండు ఎండ్స్ ఉంటాయి, పుట్టుక, జీవించడం, మరణించడం. ప్రయాణికుడిగా అంటే ఒక జీవితంలో ఉన్నవాడిగా మన గోల్ ఏంటి? నేను హైదరాబాద్ వెళ్ళాలి, వైజాగ్ మీ హౌస్. మీరు ఫ్లైట్ లో ఉన్నప్పుడల్లా మీ ఆలోచన ఎలా ఉంటుంది? తొందరగా నేను హైదరాబాద్ వెళ్ళాలి. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడే మీరు ఫ్యూచర్లో చేయవలసిన పని కానీ ఏదైనా జరుగుద్ది. ఫ్లైట్ లోనే ఒక 10 సంవత్సరాలు అలాగే ఆకాశంలో ఉండిపోదామని ఎవడు అనుకోడు కదా. ఇదే ఎగ్జాంపుల్ మన ఆలోచన విధానానికి కృష్ణాజీ చెప్పిన దానికి అప్లై చేస్తే
మరణించడం అనే దానికి ఎందుకు మనిషి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అది నాకు వచ్చిన క్వశ్చన్. మనం ఏమనుకున్నాం, హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాం, డెస్టినేషన్ చేరుకోవాలి. అలాగే ఎందుకంటే ఇక్కడ బయలుదేరి అక్కడికి వెళ్ళమనేది మీ జీవితం. మధ్యలో గాలి ఉండిపోయారు అనుకోండి, జర్నీ కంప్లీట్ అవ్వలేదు. అందుకే నా ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక పక్క జీవితం, ఒక పక్క మరణం, రెండు కలిసి వెళ్తూ ఉంటాయి. మీరు బయలుదేరిన తర్వాత మీరు ల్యాండ్ అయ్యి మీరు దిగడంతో ఎండ్ అవుద్ది, అదే డెత్. ఫిజికల్ అవ్వండి, మానసికంగా అవ్వండి. ఆ జర్నీ మీరు మామూలు ప్రయాణం, మామూలు జీవితమా, అది మీ కోపమా, అది మీ యాంగ్జైటీయా, ఈ క్వాలిటీస్ అన్ని ఏంటంటే మీరు జర్నీలో పెట్టుకోండి. ఒక్కొక్కటి ఎండ్ అయిపోవాలి, స్టార్టింగ్ ఎండింగ్, ఈ అన్ని లక్షణాల సమూహమే మనకు ఆ జీవితంలో కనిపిస్తుంటాయి. అదైతే క్లియర్ గా అర్థమైందని నాకు చెప్పారు సార్. యాక్చువల్గా ఆ ఎగ్జాంపుల్ నాకు నచ్చుతుంది. ఒక జర్నీలోనే మనం అంత క్లియర్ గా మనకి ల్యాండ్ అవ్వడానికి మనకి చాలా హ్యాపీగా ఉంటుంది, అమ్మ వచ్చేసాం అనుకుంటాం. కానీ జీవితంలోని ఈ ఎండ్ చేయడానికి కొంచెం చూసారా, అక్కడ మనం ఇబ్బంది పడతాం, రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్. అంతే సార్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం, నా పేరు రాధ. నేను ఇది ఫస్ట్ టైం ఇవాళ జాయిన్ అయ్యాను. నమస్తే రాధ గారు. నాకు షేర్ చేయడానికంటే క్వశ్చన్ ఉంది సార్ అడగడానికి. ఇప్పుడు అడగొచ్చా లేకపోతే కొంచెంసేపు ఆగిన తర్వాత అడగొచ్చా? అడగండి, పర్లేదు, అడగండి. ఓకే. ఇప్పుడు మన మనిషి ఎగ్జిస్టెన్స్ అంతా మన ఎక్స్పీరియన్సెస్, మన పాస్ట్ లైఫ్ అదే కదా సార్. ఇప్పుడు మన ఒక మనిషి అంటే, ఒక పర్సన్ మైండ్ అంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ప్లస్ మన ఎగ్జిస్టెన్స్, నథింగ్ బట్ ఈస్ ఎక్స్పీరియన్సెస్ ఓన్లీ. అంటే మనం ఏం నేర్చుకున్నాం, ఎలా పెరిగాము, ఇవన్నీ ఇస్ అ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కదా సార్. ఇప్పుడు అవన్నీ మన ఎక్స్పీరియన్సెస్ అయ్యి మన మైండ్ అదే అయినప్పుడు, ఇప్పుడు సడన్ గా మరణం అంటే అవన్నీ ఎలా పక్కన పెట్టి ఒక ఎంప్టీ మైండ్ నుంచి చూడగలం సార్? అంటే దట్స్ వాట్ ఇట్స్ సేయింగ్, రైట్? ఇట్స్ డెత్ ఈస్ జస్ట్ లైక్ you stop everything and see it from there itself అని చెప్పారు కదా. సో అది ఎలా పాసిబుల్ అవుతుంది? ప్రతి థాట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్సెస్. నార్మల్ గా మీరు చెప్పినట్టు జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క మనిషిలో అనుభవాల్ని బట్టి జ్ఞాపకాలు, జ్ఞానం ఏర్పడ్డాయి. అవే మన థాట్స్ కింద వస్తున్నాయి. ఆ థాట్స్ తో మళ్ళీ మనం ట్యాకిల్ చేస్తున్నాం. ఇది రైట్ థాట్, ఇది రాంగ్ థాట్, ఇలా వేస్తే బాగుంటుంది, అలాగెందుకు చేశాను, ఇలాగైతే ఇంకా బాగుంటుంది కదా అంటూ మనం దాని మీద ఒక న్యాయ నిర్ణేతగా, ఒక విశ్లేషకుడిగా, తర్వాత దాన్ని ఏమంటారు, రేషనల్ మైండ్తో మళ్ళీ దాన్ని విశ్లేషించి దాన్ని ఏదో చేస్తున్నాం. సో రెండు ఆలోచనలు ఒకదానితో ఒకటి భేటీ పడుతున్నాయి అక్కడ. అసలు యాక్చువల్గా రెండు ఆలోచనలు అనేవి కల్పితం. అంటే ఆలోచన అనేది ఉంది, ఫ్యాక్ట్ అది. కానీ ఈ ఆలోచన నుంచి ఆలోచించేవాడు పుట్టాడు. ఆలోచించేవాడు ఎవడంటే, అంటే ఎప్పుడైతే ఇష్టాలు, అయిష్టాలు, మంచిది, చెడ్డది, ఇది కాదు, ఇది అవును అని ఇలాగా కొన్ని అభిప్రాయాలు స్థిరంగా మన మనసులో ఏర్పరచుకున్నాము అనుభవాలతో. ఆ అనుభవాల యొక్క సారాంశంతో ఏర్పడిన అభిప్రాయాలతో కూడుకున్న ఒక కేంద్రము ఆలోచించేవాడు. అయితే ఈ కేంద్రం ఆలోచన ద్వారానే తయారైంది. కేంద్రం అనేది వేరేగా లేదు, వేరేగా పుట్టలేదు. కాబట్టి ఆలోచించేవాడుగా రూపం తీసుకొని తను కూడా ఒక ఫ్రాగ్మెంటే అనే విషయం మర్చిపోయి ఆలోచనతో భేటీ పెట్టుకొని దాంతో జోక్యం చేసుకొని దాన్ని ఖండిస్తాడు, ఒప్పుకుంటాడు, తిరస్కరిస్తాడు, సమర్థిస్తాడు, లేదా సరిపెట్టుకుంటాడు. కొన్ని విషయాల్లో జీవితం చూస్తే మనం సరిపెట్టుకుంటాం, సమర్థిస్తాం, ఖండిస్తాం, ఒప్పుకుంటాం, తిరస్కరిస్తాం. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఆలోచన ఏర్పరిచిన ఆలోచించేవాడు. సో ఈ ఆలోచించేవాడు కూడా ఆలోచనలో భాగమే కదా, అది వేరే ఎలాగవుతుంది? కాబట్టి ఇక్కడ ఆలోచనతో భేటీ పడి ఈ విధమైన ఒక
ఒక జీవితం నడుస్తుందన్నమాట. సో ఈ జీవితంలో తప్పకుండా సంఘర్షణ ఉంది. అవునా కాదా అనే సంఘర్షణ ఉంది. ఇలాగెందుకు చేశాను, అలాగెందుకు చేయలేదనే సంఘర్షణ ఉంది. భయం ఉంది, ఆందోళన ఉంది, ఘర్షణ ఉంది, దుఃఖం ఉంది. ఇవన్నీ కూడా ఈ రెండు భేటీ పడడం వల్ల జరుగుతున్నాయి. అసలు నిజంగా రెండు ఉన్నాయా అనే విషయాన్ని చూడటానికి ఏం చేయాలంటే, ఈ ఆలోచించే వాడి యొక్క జోక్యము, అంటే కేంద్రం యొక్క జోక్యము ఫ్యాక్ట్ అయిన ఆలోచన మీద ఉండకూడదు. ఆ ఆలోచన వచ్చినప్పుడు జోక్యం చేసుకునేవాడు ఆగడం అంటే అర్థం ఏంటి? జోక్యం చేసుకునేవాడు ఎలా జోక్యం చేసుకుంటాడు? అయితే ఖండిస్తాడు, లేకపోతే ఒప్పుకుంటాడు, లేకపోతే తిరస్కరిస్తాడు, లేకపోతే సమర్థిస్తాడు, లేదా అంటే దాన్ని సరిపెట్టుకుంటాడు, లేదా విశ్లేషిస్తాడు. అంటే నేను విశ్లేషణ లేకుండా, సమర్థించకుండా, ఖండించకుండా, ఒప్పుకోకుండా, తిరస్కరించకుండా కేవలం వచ్చిన ఆలోచనని వచ్చిన విధంగా ఎలాగొచ్చిందో అలాగే దానికి ఎటువంటి రూపం, ఎటువంటి అభిప్రాయం, ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ లేకుండా కేవలం దాన్ని నేకెడ్గా చూడగలను. అలాగ చూసినప్పుడు ఆ ఆలోచన యొక్క స్వరూప స్వభావాలన్నీ ఆటోమేటిక్గా రివీల్ అవుతాయి అన్నమాట, బికాస్ ఆఫ్ ది నాన్ ఇంటర్ఫియరెన్స్. ఇంటర్ఫియర్ అయ్యామనుకోండి, అప్పుడు మీరు పాతదాన్నే చూడగలుగుతున్నారు. దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్, దాంట్లో ఉండేటువంటి కారణాలు, దాంట్లో ఉండేటువంటి మూలం, దాంట్లో ఉండే మోటివ్, దాంట్లో ఉండే కాజ్, దాంట్లో ఉండేటువంటి ఇంట్రికసీస్, ఇవన్నీ చూడటానికి వీలు లేదన్నమాట. కాబట్టి ఏది మనం దాని మీద ఎటువంటి జోక్యము లేకుండా చూడడాన్నే ఎంపిక లేని ఎరుక అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పాసివ్ అవేర్నెస్. అంటే యూ డోంట్ ఇంటర్ఫియర్, దట్స్ పాసివ్ అండ్ బట్ అవేర్. పాసివ్ అంటే ఇట్స్ నాట్ ఎ డెడ్ థింగ్, but you are completely aware and awake of the thought, but not interfering with the thought. Then one can be able to understand what it is. Otherwise, the whole understanding of with the past is not understanding, because మీకు తెలిసిన దాన్నే మీరు మళ్ళీ అర్థం చేసుకుంటారు. మీరు ఏదైనా ఒక విషయం చెప్తున్నారు అనుకోండి, నేను నా అభిప్రాయాలతో మిమ్మల్ని ఖండిస్తూ, మిమ్మల్ని ఒప్పుకుంటూ, మిమ్మల్ని తిరస్కరిస్తూ, మీరు చెప్పిన దాన్ని లోపటే విశ్లేషించుకుంటూ, ఆ గ్రంథంలో అలా చెప్పబడింది అదే చెప్తున్నారు వీరండం, లేదంటే ప్రామాణికంగా లేదు ఏదో చెప్తున్నారు అని అనుకోవడం, ఇలాగ అంటూ నేను మిమ్మల్ని విన్నాను అనుకోండి, అప్పుడు నేను మిమ్మల్ని వింటున్నానా, నన్ను వింటున్నానా? నన్నే వింటున్నాను. కాబట్టి అందులో కొత్తదనం ఏమీ లేదు, మీరు చెప్పింది నేను వింటం లేదు. కాబట్టి నేను సైలెంట్గా ఉంటే మీరు చెప్పింది ఏదో స్వచ్ఛంగా వినగలను. తర్వాత అందులో నిజంగా సత్యం ఉంటే అది నిలబడుతుంది. అందులో సత్యం లేదనుకోండి, మీరు చెప్పిన దాంట్లో అది రాలిపోతుంది, అది వేరే విషయం. కానీ నేను సత్యం అనేది సత్యం, నేను అసత్యం అనేది అసత్యం కాదు, అది నా అభిప్రాయాలతో ముడిపడి ఉంది. సో అందుకని ఈ అభిప్రాయాలతో ఇంటర్ఫియరెన్స్ లేకుండా చూడటం అనేది జరగాలి అంటున్నారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. నేను మాట్లాడొచ్చండి. దీనికి సేమ్ నా అండర్స్టాండింగ్ షేర్ చేద్దాం అని అనుకుంటున్నాను. చెప్పండి. అది ఇప్పుడు రాధా గారు అడిగారు కదా, రాధా గారు చెప్పింది ఏంటంటే మనకి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అవి మనలో నిక్షిప్తం ఉన్నాయి, అవి మనకి అవన్నీ వదిలేసి ఎంప్టీ మైండ్ తో ఉండడం ఎందుకు, ఎలా అనే దాని మీద అడిగారని అనుకుంటున్నాను. అవన్నీ ఎందుకు వదిలేయాలి, అసలు వదిలేసిన అవసరం ఏంటి? ఏమండి రాధా గారు, అంతేనంటారా? వదిలేయటం అని కాదు సార్, అది పాసిబుల్ అవుతుందా అంటే మన ఎగ్జిస్టెన్స్ ఈజ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కదా, ఇప్పుడు మన మైండ్ అనేది పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కదా. సో అవన్నీ ఎలా వదిలేయగలుగుతాము? మనకి ప్రతి థాట్, ప్రతి ఫామ్ అయిన ప్రతిదీ మన ఎక్స్పీరియన్సెస్ అయినప్పుడు సడన్ గా ఇప్పుడు ఎలా వదిలేయగలుగుతాము అని. రైట్, అదే చెప్తాను. ఇక్కడ మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మనకి, అంటే మన ఎక్స్పీరియన్స్ అన్ని కూడా మనం స్టోర్ చేసి బ్రెయిన్ సెల్స్ లో స్టోర్ చేసి తర్వాత మనకి థాట్ రూపంలో బయటకు వస్తూ ఉన్నాయి. అవి వదిలేయగలమా అనేది ఎప్పుడు వస్తుందంటేనండి, అవి ఏమిటో
మనకు స్పష్టంగా అర్థమైతే వాటి నుండి మనం ఏంటి పొందుతున్నామో మనం తెలుసుకోగలిగితే అది దానివల్ల ఉపయోగం లేదు, అది వేస్ట్, ప్రమాదకారి ఇలాంటి అని మీకు అంటే మనకి అర్థం అయితే డెఫినెట్ గా వదిలేయగలుగుతామండి. ఎందుకంటే పాస్ట్ అంటే మన థాట్ అంతా కూడా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఈ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏం చేస్తున్నాయి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే డైలీ లైఫ్ లో ప్రతిరోజు కూడా మనం అబ్జర్వ్ చేస్తే మన పాస్ట్ లో జరిగినటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వచ్చి అవి రిపీట్ అవుతూనే ఉంటాయి, క్రమక్రమంగా రిపీట్ అవుతూనే ఉంటాయి. మనకి వచ్చేదన్నీ కూడా పాస్ట్ లోంచే వస్తాయి. పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ తప్ప ఫ్యూచర్ అనేది ఉంటుంది యాక్చువల్ గా లేదు. అది మీకు అర్థమై ఉంటుంది, దాని గురించి మాట్లాడక్కర్లేదు. ఫ్యూచర్ అనేది మోడిఫైడ్ పాస్ట్ మాత్రమే. సో ఇప్పుడు పాస్ట్ లో జరిగిపోయినటువంటి ఈ సంఘటనలని మనం రిపీట్ చేయడం వల్ల ఏంటి జరుగుతుంది, ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, అంటే మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఏం జరుగుతుంది అనేది మనం స్పష్టంగా చూడగలగాలండి. ఇప్పుడు జనరల్ గా అందరి ఎక్స్పీరియన్స్ ఏంటంటే మన పాస్ట్ లో చాలా పెయిన్స్ ఉంటాయి, ప్లెజర్స్ ఉంటాయి, రకరకాల బాధలు, దుఃఖం కలిగించే సంఘటనలు ఇలాంటివి ఉంటాయి, ఆనందం కలిగించే సంఘటనలు ఉంటాయి. కానీ విచిత్రం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగా మనకి జ్ఞాపకం వచ్చేది మనకి నెగిటివ్ ఇన్సిడెంట్స్ మాత్రమే ఎక్కువగా జ్ఞాపకం వస్తాయి. సంతోషం కలిగించే చాలా తక్కువ, అవి వస్తాయి కానీ చాలా తక్కువ. నెగిటివ్ అంటే బాధ కలిగించేవి, దుఃఖం కలిగించేవి, కోపం రప్పించేవి, ఆందోళన కలిగించేవి, సంఘర్షణ కలిగించేవి ఇలాంటివే ఎక్కువగా జ్ఞాపకం వస్తాయి మనకి. అది మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందండి. అప్పుడప్పుడు ప్లెజర్స్, సంతోషం కలిగించి అప్పుడప్పుడు వస్తాయి. ఇది మనం అంటే కేవలం డైలీ లైఫ్ లో మనం అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు దీనివల్ల మనకి ఏంటి ప్రయోజనం అనేటువంటిది మనం అర్థం చేసుకోగలిగితే, అంటే ఇప్పుడు నాకు ఒక దుఃఖం కలిగించే సంఘర్షణ వచ్చింది, లేదా బాధ కలిగించే సంఘటన అంటే పాస్ట్ లో జరిగిపోయినటువంటి సంఘటన గుర్తుకొచ్చింది, లేదా ఒక సంఘటన నేను గుర్తుకొచ్చినప్పుడు నాకు కోపం కలిగింది. సో ఆ సంఘటన జరిగినప్పుడు మనం ఎలాంటి ఎమోషన్స్ ని మనం ఫేస్ చేసామో అది జ్ఞాపకం వచ్చినప్పుడు కూడా సేమ్ ఎమోషన్ అంతే ఇంటెన్సిటీ కాకపోవచ్చు కానీ బట్ సేమ్ ఎమోషన్ మళ్ళీ కలుగుతుందండి. అంటే సపోజ్ ఏదో ఒక సంఘటన జరిగింది, అప్పుడు మనం చాలా బాధపడ్డాం, అది గుర్తుకొస్తే ఇప్పుడు కూడా బాధ అనిపిస్తుంది. ఏదో సంఘటన జరిగింది, మనకు చాలా కోపం వచ్చినప్పుడు అది గుర్తుకొస్తే ఇప్పుడు కూడా కోపం వస్తుంది. సో ఇప్పుడు యాక్చువల్ గా ఆ సంఘటన ఇప్పుడు జరగడం లేదు కానీ కోపం వస్తుంది. దేనికి? దీనివల్ల ఏంటి ప్రయోజనం? ఆల్రెడీ జరిగిపోయింది, అది దాన్ని మనం ఏం చేయలేము. కానీ ఏంటి ప్రయోజనం? ఇప్పుడు దుఃఖపడడం వల్ల కానీ కోపపడడం వల్ల కానీ ఎప్పుడో జరిగిపోయింది దాన్ని గుర్తు తెచ్చుకుని ఈ ఎమోషన్స్ పొందడం వల్ల ఏంటి మనం ప్రయోజనం పొందుతున్నాము? దీనికి ఇంకా ఏంటంటే ఏ ప్రయోజనం లేదు సరికదా, చాలా నష్టాలు ఉన్నాయండి. వాటి వల్ల ఏంటి నష్టాలంటే, ఎవరో ఏదో అన్నారు, వాళ్ళ మీద అప్పుడు కోపం వచ్చింది, అది ఇప్పుడు గుర్తొచ్చింది, ఇప్పుడు వాళ్ళ మీద కోపం వస్తుంది. అది ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా సరే వాళ్ళు అలా తప్పు చేస్తారు కాబట్టి వాళ్ళ మీద కోపం మనలో స్టోర్ అయిపోయి ఉండిపోయింది. అప్పుడు ఇది జ్ఞాపకం పదే జ్ఞాపకం రావడం వల్ల ఆ అవతల వ్యక్తితో మనకున్న రిలేషన్ దెబ్బతింటుంది. మనం చాలా ఓపెన్ హార్టెడ్ గా ఉండలేము, కోపం పడుతుంటాం. సో ఇక్కడ మనం రిలేషన్ దెబ్బతింటున్నాము. తర్వాత మనం ఆనందంగా లేదా ప్రశాంతంగా గడపాల్సిన సమయాన్ని ఈ కోపాలతోటి, దుఃఖాలతోటి, బాధలతోటి, సంఘర్షణలతోటి గడిపేస్తూ ఉన్నాం. అవి గుర్తు రావడం వల్ల, అంటే అవన్నీ మనకు ఉండడం వల్ల. ఇంకా నష్టం ఏంటంటే అండి, ఇప్పుడు కోపం వచ్చింది నాకు, కోపం వచ్చినప్పుడు రకరకాల ఎమోషన్స్ వస్తాయి. అంటే ఎమోషన్ వచ్చింది, కోపం అనేటువంటి ఎమోషన్, లేదా దుఃఖం కలిగింది, దుఃఖం అనేటువంటి ఎమోషన్ వచ్చింది. అక్కడ ఏమవుతుందంటే మనలో ఎనర్జీ డ్రైన్ అయిపోతుందండి, డిసిపేట్ అవుతుంది ఎనర్జీ. అంటే ఎమోషన్ తాలూకు ఇంటెన్సిటీని బట్టి మనలో ఉన్నటువంటి ఎనర్జీ డిసిపేట్ అవుతుంది, గ్యారెంటీగా డిసిపేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మన శక్తి నశిస్తుంది. అది ఫిజికల్ గా కూడా, అంటే అది సైకలాజికల్ గాని కాదు. ఇంతకు ముందు కూడా నేను మన మీటింగ్ లోనే చెప్పాను. నేను కొన్ని అబ్జర్వేషన్స్, ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ లో
ఒక ఆవిడ అంటే ఒక చోట కాదు, చాలా చోట్ల అబ్జర్వ్ చేశాను. ఆమె భర్త చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆవిడ చాలా ఎక్కువ దుఃఖపడుతుంది అన్నమాట. ఆవిడలో బాధ, భరించలేనటువంటి ఆ బాధ వల్ల, ఆ దుఃఖపడడంలో ఆవిడలో ఉన్నటువంటి ఎనర్జీ కంప్లీట్ డిసిపేట్ అయిపోతూ ఉంటది అన్నమాట. అయిపోవడం వల్ల ఏమైందంటే నేను చూశాను, ఆవిడ సమస్యలు పడిపోతుంది. ఏడ్చి సమస్యలు పడిపోతుంది. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆవిడకి కూర్చోవడానికి కావాల్సిన ఎనర్జీ కూడా లేదన్నమాట. కంప్లీట్ డ్రైన్ అయిపోతుంది అన్నమాట. సో వీటి వల్ల ఈ దుఃఖం కలిగించేవి కానీ, కోపం కలిగించేవి కానీ, బాధ కలిగించేవి కానీ, సంఘర్షణ కలిగించేవి, ఈ ఆలోచనలు అంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ ఇప్పుడు గుర్తు రావడం అంటే వాటిని పట్టుకుని ఉన్నాం మనం, అందుకే గుర్తొస్తూ ఉంటాయి. దానివల్ల మనలో ఎనర్జీ డ్రైన్ అవుతూ ఉంటుంది. కావాలని మనం ఎనర్జీని డ్రైన్ చేసుకుంటున్నాం. దీనివల్ల ఇంకొక సమస్య కూడా ఉందండి. అవి వచ్చి ఊరుకోవు. ఎప్పుడైతే మనలో ఎనర్జీ డ్రైన్ అయిందో మన ఆర్గాన్స్ వీక్ అవుతాయండి. హార్ట్, ఇంటర్నల్ ఆర్గాన్స్, సెన్సిటివ్ ఆర్గాన్స్, హార్ట్ అని కానీ, లంగ్స్ అని కానీ, కిడ్నీస్ అని కానీ, ప్యాంక్రియాటిస్ ఇలాంటివి అవి కూడా వీక్ అవుతాయి. ఎప్పుడైతే ఎనర్జీ డ్రైన్ అయిపోతుందో, డిసిపేట్ అవుతుందో అవి వీక్ అవుతాయి. ఎప్పుడైతే అవి వీక్ అయినాయో అవి మాల్ ఫంక్షన్ చేయడం మొదలు పెడతాయి. అవి పర్ఫెక్ట్ గా ఫంక్షన్ చేసినందుకాలం మనం హెల్తీగా ఉంటాం. ఎప్పుడైతే అవి మాల్ ఫంక్షనింగ్ చేయడం మొదలు పెట్టినాయో అప్పుడే మనకి డిసీజెస్ వస్తాయి. రకరకాల డిసీజెస్ వస్తాయి. డిసీజెస్ రావడం వల్ల ఏముంది? ఫిజికల్ పెయిన్, సైకలాజికల్ పెయిన్ నుంచి ఫిజికల్ పెయిన్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అది దానివల్ల ఇంకా నష్టం ఏంటి? అప్పుడు డెఫినెట్ గా మనం ఫిజిషియన్ దగ్గరికి, హాస్పిటల్స్ కి వెళ్ళాలి. మన హార్డ్ ఎర్న్డ్ మనీ అక్కడ మనం సమర్పించుకోవాలి. సో ఇన్ని రకాల నష్టాలు దేనివల్ల వస్తున్నాయండి? మనం పాస్ట్ లో జరిగిపోయినటువంటి మన ఈ సంఘటనని మన బ్రెయిన్ లో స్టోర్ చేసుకుని డైలీ లైఫ్ లో గుర్తు తెచ్చుకోవడం వల్ల, అంటే ఆటోమేటిక్ గా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. జ్ఞాపకం రావడం వల్ల మనకి ఆ ఎమోషన్స్ డెఫినెట్ గా కలుగుతాయి. కాబట్టి ఆ ఎమోషన్స్ వల్ల మనకి ఇన్ని రకాల నష్టాలు ఉన్నాయనేది స్పష్టంగా కానీ అర్థమైతే అప్పుడు మనం దాని నుంచి బయటపడగలుగుతామండి. అర్థం అవ్వాలి, రియల్ గా మనకు అర్థం అవ్వాలి. ఏదో మామూలుగా పైన కాదు, ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ కాదు, రియల్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే కలిగిందో అప్పుడు దీనివల్ల నష్టమే కదా, దీనివల్ల నాకు ఏ ప్రయోజనం లేదు కదా అనేటువంటిది ఎప్పుడైతే స్పష్టంగా మనకు అర్థమైందో, ఆ అర్థమైనప్పుడు డెఫినెట్ గా అందులోంచి మనం బయటపడగలమండి. అది అండర్స్టాండింగ్ మీద ఆధారపడి ఉంది. డెఫినెట్ గా బయటపడతామండి, అందులో డౌటే లేదు. ప్రాక్టికల్ గా నేను ప్రాక్టికల్ గా నేను చెప్తున్నాను, నేను చేశాను, ప్రాక్టికల్ గా నేను చెప్పగలుగుతున్నాను. ఇదేదో థియరిటికల్ గా ఇదేదో నా ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ కాదు, ప్రాక్టికల్ గా నేను నా లైఫ్ లో దాన్ని అప్లై చేశాను. ఆ అండర్స్టాండింగ్ నుంచి అఫ్ కోర్స్ నేను టోటల్ గా బయటపడిపోయానని చెప్పలేను కానీ, బట్ టు సమ్ ఎక్స్టెంట్ ఐ కుడ్ కమ్ అవుట్. సో ఈ అండర్స్టాండింగ్ ఉంటే మాత్రం మీరు అడిగిన దానికి ఏంటంటే మనం బయటపడగలమండి అని నా అండర్స్టాండింగ్, నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా. థ్యాంక్ యూ రాధా గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు ఆమె ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు కదా సార్. ఇప్పుడు అంటే ఆమె చాలా పెయిన్ లో ఉంది. సో ఆ నెగటివ్ ఎమోషన్స్ ని కదా బ్రెయిన్ తీసుకుంటుంది. సడన్ గా నెగటివ్ ఎమోషన్స్ కానీ ఆ నెగటివ్ ఇమేజెస్ అంత తొందరగా పోతాయా సార్? అంటే మనకి ఆ లాజిక్ అర్థం అయిపోగానే తీసేయగలమా? నేను అదే చెప్పానమ్మా, ఇవి ఆషామాషిగా పోవు. అంటే ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ అంటే నాకు అర్థమైపోయింది అనుకుంటే ఇంటలెక్చువల్ గా అర్థమైతే పోవండి. రియల్ గా అర్థం కావాలి, రియల్ గా మీరు ఆ పెయిన్ ని చూడగలగాలి. ఎస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మా మదర్ చనిపోయినప్పుడు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా, అంటే మా సిస్టర్స్ ఏడవడం, నేను ఏడవడం, మా బంధువులు ఓదార్చు, ఇదంతా కూడా నాకు అప్పుడు చాలా బాధపడ్డాను. నేను అందుకని దుఃఖించాను, రోధించాను. అయిపోయింది. ఇప్పుడప్పుడే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడు మళ్ళీ నాకు దుఃఖం కలుగుతుంది. ఇప్పుడు ఈ దుఃఖం కలగడం వల్ల మా మదర్ తిరిగి రాదు. ఫస్ట్ థింగ్, ఈ దుఃఖం కలగడం వల్ల నాలో ఎనర్జీ డ్రైన్ అవుతుంది అనేటువంటిది నేను ప్రాక్టికల్ గా చూడగలగాలి. దానివల్ల వీక్ అవుతాం, బాడీలో వీక్నెస్ వస్తుంది, కొంచెం నీరసం వచ్చేస్తుంది, చాలా నీరసం వచ్చేస్తుంది. అది మనం అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుందండి, నీరసం వస్తుంది. సో దీనివల్ల ఈ ప్రాబ్లం ఉంది కదా అనేటువంటిది మనం అర్థమైతే
ఆ థాట్ వస్తున్నప్పుడే దాని నుంచి మనం విడిపడిపోతామండి. ఎట్లాగంటే నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఏదైనా నాకు ఒక దుఃఖం కలిగించే థాట్ కానీ లేదా కోపం కలిగించే థాట్ కానీ ఇలాగా నెగిటివ్ ఎమోషన్స్ కలిగించే థాట్ స్టార్ట్ అయిన వెంటనే ఇమీడియట్ గా నాకు అండర్స్టాండింగ్ ఏంటి వస్తుందంటే, ఓ ఇప్పుడు నాకు దుఃఖం కలిగించడానికే కదా నువ్వు స్టార్ట్ అయ్యావు అనేటువంటిది ఇమీడియట్ గా నాకు అండర్స్టాండింగ్ వస్తుంది. అవి వచ్చిన వెంటనే థాట్ అక్కడ ఆగిపోతుంది, అది కంటిన్యూ అవుతుంది, ప్రొలాంగ్ అవుతాక అక్కడితో అది ఆగిపోతుంది. అలా ఆగిపోవడం వల్ల ఆ థాట్ కంటిన్యూ అవితే నాలో కలిగేటువంటి ఆ ఎమోషన్ ఇంక ఉండదు. దాని నుంచి నేను ఫ్రీ అయిపోయినాను అన్నమాట, ఫ్రీడమ్ వస్తుంది అన్నమాట. అది ఎప్పుడు వస్తుందంటే ఈ థాట్ ఆ పాత ఎక్స్పీరియన్స్ ని తీసుకొచ్చి, అంటే ఇట్ ఈస్ ఇల్యూజన్ కదా, అది ఇల్యూజన్ అనేది మనకు తెలియదు. మాయ ఏంటి? మాయ ఇల్యూజన్ అంటే మాయ అంటే ఏంటి? అప్పుడు జరిగిన సంఘటనలో అక్కడ అంటే అది ఏదో ఒక ప్లేస్ టైం అండి, స్పేస్ అండ్ టైం అన్నమాట. ఏదో ఒక స్పేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్ లో ఉన్నాను, ఆ ఇన్సిడెంట్ నా నేటివ్ ప్లేస్ కాకినాడలో జరిగింది, అది ఒక 40 years బ్యాక్ అని జరిగింది. అంటే ఆ థాట్ వచ్చినప్పుడు నేను కాకినాడ వెళ్ళిపోతాను, 40 years బ్యాక్ వెళ్ళిపోతాను, టైం అండ్ స్పేస్. సో ఇది అక్కడికి తీసుకెళ్ళి అక్కడ జరిగిన సంఘటన ఇప్పుడు జరుగుతున్నట్లు ఒక సినిమా రీల్లా మన కళ్ళ ముందు చూపిస్తూ ఉంటుంది. అది అలా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ఇల్యూజన్. రియల్ గా ఆ పెర్సన్స్ కానీ మనం మాట్లాడినటువంటి మాటలు కానీ అక్కడ ఏమీ లేవు, బట్ మన కళ్ళ ముందు ఆ ఇన్సిడెంట్ అంతా ఒక పిక్చర్ లాగా మూవ్ అవుతూ ఉంటది అనమాట. సో ఈ మూమెంట్ కంటిన్యూ అయ్యేకోది, కంటిన్యూ ఎంతసేపు కంటిన్యూ అయిందో అంతసేపు నేను సఫర్ అవుతాను. ఇది స్టార్టింగ్ లోనే మనం గమనించి ఇది మాయా, ఇల్యూజన్, నాకు లేనిపోయింది ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నన్ను బాధించడానికి ఈ థాట్ నాకు వస్తుంది అనేటువంటిది మనకు అర్థం అయితే ఆ స్టార్టింగ్ లోనే థాట్ అక్కడ ఆగిపోతుందండి. ఆగిపోతుంది అంటే దాని అర్థం ఏంటంటే, అంటే అది ఆగిపోయి ఇంకో థాట్ ఏదో వస్తుంది, కానీ ఈ థాట్ వల్ల మనకు కలిగేటువంటి దుఃఖం కానీ కోపం కానీ ఇలాంటి ఎమోషన్స్ ఇంకా కంటిన్యూ అవ్వవు. థాట్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో దాని రిలేటెడ్ ఎమోషన్స్ కంటిన్యూ అవ్వదు, అక్కడ బ్రేక్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో ఇది రియల్ గా మనం అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ గా అది పోతుందండి, గ్యారెంటీ పోతుంది. నాకు చెప్పాను కదా, నేను ప్రాక్టికల్ గా చేస్తున్నాను. ఈ రోజు కూడా ఏదైనా ఒక థాట్ వస్తూ ఉంటాయి, థాట్స్ వస్తూ ఉంటాయి, థాట్ వచ్చిన వెంటనే తెలుస్తుందో ఈ థాట్ వల్ల నాకు కోపం వస్తుంది అనేటువంటిది ఎప్పుడైతే తెలుస్తుందో దట్ మూమెంట్ ఇట్ సెల్ఫ్ అది అక్కడ ఆగిపోతుంది, ఆగిపోయి బ్రేక్ అయిపోతుంది, ఇంకా థాట్ ఉండదు, అసలు వేరే థాట్లోకి వెళ్తుంది. సో అది అండర్స్టాండింగ్ మీద వస్తుందండి. అండర్స్టాండింగ్ ఉంటే డెఫినెట్ గా వస్తుందండి. అది వదలడం కష్టం కాదు, కష్టం అని మనం అనుకుంటే ఎప్పటికీ కష్టమే అది. కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి, రియల్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి రియల్ గా అర్థం అయితే మాత్రం డెఫినెట్ గా వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మేడం రాధ గారు, సార్ ఈ విషయాన్ని ఇంకొక కోణంలో చూపిస్తాను, చూడండి ఒకసారి. ఎలా వదలగలను అని మీరు అన్నారు కదా, వదలటం ఎలాగా? మీరైతే వదలలేరు, నేను వదలలేను, మరొకరు వదలలేరు. ఎందుకంటే ఎలా వదలగలను అనే ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది? మైండ్ నుంచి వచ్చింది, నేను నుంచి వచ్చింది కదా. నేనైతే వదలలేను, ఎందుకంటే నాకు సెక్యూరిటీ ఒకటి కారణం కదా. అది మీరు ఒక జాబ్ చేస్తున్నారు, అవి అన్ని చేస్తే దానికి ఏమవుతుందో, నిజం చెప్తే ఏమవుతుందో, తర్వాత అంబిషన్ లేకపోతే ఏమవుతుందో, తర్వాత ఈ సమాజంలో ఇలా ప్రవర్తించకపోతే నన్ను గురించి ఏమనుకుంటారో, ఇలాగా ప్రతిదీ నేనుతో ముడిపెట్టుకొని నేనేం చేస్తుంది, పాత దాంతో కంటిన్యూ అవడంలో క్షేమం ఉంది అనుకుంటుంది. కాబట్టి నేను వదలగలనా అంటుంది, నేను ఎలా వదలగలను అంటుంది. అదే కదా, అదే అందరి ప్రాబ్లం, ఎవరి మైండ్ అయినా ఒకటే. సో వదలగలనా అంటుంది. అయితే ఇక్కడ ఏ ప్రయత్నం చేసినా నేను వదలలేదు. మర్చిపోవాలని చూసి నిద్ర మాత్రం వేసుకున్నా నిద్ర మత్తు పోగానే గుర్తొస్తుంది.
బాధ, భయం వస్తుంది. లేదా డ్రింక్ చేసినా ఆ మత్తు పోతే మళ్ళీ వస్తుంది. లేదా ఒక ఎంటర్టైన్మెంట్కి వెళ్తే అది పోతే మళ్ళీ అదే సేమ్ విషయం వస్తుంది. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం, ఎస్కేపింగ్ అనే దాంట్లో పిహెచ్డి చేసాం మనం. వీఆర్ 1000 ways టు ఎస్కేప్. కానీ ఆ బాధని ముఖాముఖి ఎదుర్కోవడం మనం ఇంతవరకు చేయలేదు. ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా దాంతో సంపూర్ణంగా ఉంటేనే గాని పరిష్కారం లేదు, లేకపోతే ఉపశమనమే. ఉపశమన మార్గాలన్నీ కూడా మనకు తెలుసు. మనసు ఎందుకంటే బాధపడుతుంది కనుక, ఇట్ హ్యాస్ టు సర్వైవ్ కనుక, ఆ బాధలో సర్వైవ్ అవ్వలేదు కనుక తప్పకుండా ఒక ఉపశమన మార్గాన్ని, ఒక సిద్ధాంతాన్నో, ఒక పురాణాన్నో, లేకపోతే ఒక ప్రమాణాన్నో, లేకపోతే ఎంటర్టైన్మెంట్నో ఏదో ఒకటి తీసుకొని పక్కకు జారుకుంటుంది. కొంతకాలం మళ్ళీ ఆ బాధలో పడుతుంది. అంటే కాలిపోయిన చెయ్యిని చొరకంటుకుంటే ఐస్ వాటర్లో పెట్టినట్టు క్షణకాలం బాగుంటుంది, మళ్ళీ తీసేగానే మళ్ళీ బాధ వస్తుంది. ఉపశమనం పరిష్కారం కాదు. అంటే మనసులో మీరు అడుగుతున్నది ఏంటంటే పరిష్కారం ఏంటి, ఇదే కదా మన ప్రశ్న. ఉపశమనం వస్తుంది. చెప్పండి అమ్మ. అంటే ఆ ఇమేజెస్ అంత ఫాస్ట్ గా వెళ్ళిపో కదా అని, అంత ఫాస్ట్ గా వెళ్ళిపో కదా అని, పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్ అంత ఫాస్ట్ గా తీసింది. అవి ఎలాగ పోతాయి అనే దాంట్లోకి వెళ్దాం ఇప్పుడు. ఏమ్మా, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ ని ఎలాగ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం? పాక్షికంగానా, సంపూర్ణంగానా? పాక్షికం అంటే ఏంటి, సంపూర్ణం అంటే ఏంటి? పాక్షికంగా ఒక విషయాన్ని మనం అనుభవించినప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా మనం దాంట్లో లేము. ఏమవుతుందంటే ఒక వర్డ్ మళ్ళీ దుఃఖాన్ని ఇస్తుంది, ఒక జ్ఞాపకం మళ్ళీ దుఃఖాన్ని పెంచుతుంది, లేదా మళ్ళీ ఒక ఇన్సిడెంట్ మళ్ళీ ఆ దుఃఖాన్ని గుర్తు చేస్తుంది. సో కాబట్టి ఏం చేస్తుంది, మనం జస్ట్ ఆ జ్ఞాపకం నుంచి మళ్ళీ బయటపడతాం, కానీ దుఃఖం పూర్తిగా పోయిందా? ఎందుకంటే ఆ దుఃఖం పూర్తిగా మనసులో ముద్ర వేసుకొని సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయింది. సో ఆ ఇన్సిడెంట్ని గుర్తు అయిన వచ్చినప్పుడు కాన్షియస్ మైండ్లోకి వస్తుంది కదా. సో సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళనీయకుండా ఆ దుఃఖం ఘటన కలిగినప్పుడే ఆ దుఃఖాన్ని అక్కడికక్కడే అంతం చేయగలిగిన విషయం ఏంటి, అది మనకు కావాలి. అంటే కాన్షియస్ మైండ్ నుంచి అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్లకుండా పూర్తిగా అక్కడ ఆగిపోవాలి దుఃఖం, ఆ భయం, లేదా ఘటనలో వచ్చినటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఆగాలి. అంటే పెయిన్ ఆగాలి. అంటే అక్కడ మనం సంపూర్ణంగా మనం అన్ని ఇంద్రియాలతోటి పూర్తి శక్తివంతంగా మన మనసు అంతటిని అక్కడ పెట్టి, మన శక్తి అంతటిని పెట్టి మొత్తం ఏం జరుగుతుంది ఆ సమయంలో అని చూడాలి. క్యారీ ఓవర్ అయిన తర్వాత కాదు చూడవలసింది. ఇప్పుడు ఒక పెయిన్ వచ్చింది, ఒక ఇన్సల్ట్ వచ్చింది, అది నెక్స్ట్ డే క్యారీ ఓవర్ అవుతుంది, ఆ తర్వాత రోజు క్యారీ ఓవర్ అవుతుంది. ఎంత చింతిస్తుంటే అంత దృఢంగా అది తయారయ్యి మళ్ళీ క్యారీ ఓవర్ అవుతుంది. క్యారీ ఓవర్ అయినప్పుడల్లా చూస్తారా? కాదు. అక్కడ క్యారీ ఓవర్ కాకుండా ఆ ఇన్సిడెంట్ దగ్గరే ఆగిపోవాలి. అది ఆ ఇన్సిడెంట్ క్యారీ ఓవర్ వరకు వెళ్ళకూడదు. క్యారీ ఓవర్ అయితే ప్రతి థాట్, ప్రతిసారి మెమరీ కూడా మరింత బలవంతం అవుతుంది దానివల్ల లోపట. సో at the time of incident, can I look at it with all my being? Means with my mind, with my nerves, with my senses, with all of my being. అంటే నా అంతటితోటి, నా శక్తి అంతటితోటి చూడగలను. అది అంటే ఆ ఇన్సిడెంట్ని ఎప్పుడు అలా చూడగలరు? దాని మీద విశ్లేషణ చేయకుండా, దాని గురించి చింతించకుండా, దాంట్లో అవును కాదు అనకుండా పూర్తి శక్తితో ఆ వెంటనే ఆ భావం రాగానే, ఆ ఫీలింగ్ రాగానే
అక్కడే నిలబడి దాని నుంచి తప్పించుకోకుండా, వ్యాఖ్యానం చేయకుండా, సమర్థించకుండా, పూర్తిగా అక్కడ ఏం జరుగుతుంది అనే మనస్సును అలాగే చేస్తూ నిలబడండి దాంట్లో. ఇందాక నేను చెప్పాను కదా ఎలా చూడాలో, ఎలాగ వినాలో. అలాగ వినండి, చూడండి. మనస్సు ఏం చెప్తుందో, ఏం జరుగుతుందో లోపల చూడండి. అలాగ చూస్తున్నప్పుడు ఏమవుతుంది, అది ముద్ర పడదు. అది మైండ్లో గాఢమైన ముద్ర పడదు. ముద్ర పడకపోవడం వల్ల జ్ఞాపకాల కింద మారదు. ఆ జ్ఞాపకాల కింద మారకపోవడం వల్ల రిపీట్ కాదు. లేకపోతే అది కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కి ట్రావెల్ అవుతుంది ప్రతిసారి. అది దృఢమవుతుంది అక్కడ. కాబట్టి మీరు లేజర్గా ఉండేటప్పుడు, లేదా మరొక విషయం, మరొక సంఘటన జరిగినప్పుడు అది వస్తూనే ఉంటుంది. అది జీవితాంతం పోదు. అది ఒక పుండులాగా, ఒక గాయంలాగా. కాబట్టి ఒక గాయం తగిలినప్పుడు ఆ గాయాన్ని వెంటనే పోడ్చకపోతే, ఆ గాయానికి సరైన మందు, ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇవ్వకపోతే, అణిచిపెడితే ఇంకో మందుతో, అది ఎప్పుడైనా పుటకరించవచ్చు ఇంకొకసారి ఇంకొక దగ్గర. కానీ సమూలంగా దాన్ని అక్కడికక్కడే అయిన్ చేయగలమా? దట్ ఈజ్ ఇట్. అది మీ ప్రశ్నకి సమాధానం. అందువల్ల ఏం చేయాలి అక్కడ? పూర్తిగా మీ తాలూకా శక్తి అంతటితో కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారంటే అటెన్షన్ అనే పదం వాడారు అక్కడ. టు అటెండ్ కంప్లీట్లీ విత్ ఆల్ యువర్ సెన్సెస్, విత్ ది బ్లడ్, విత్ ద నర్వ్స్, విత్ ఆల్ ఆఫ్ యువర్ బీయింగ్, హోల్లీ అండ్ కంప్లీట్లీ బీ విత్ ఇట్. ఒక సారో వచ్చింది, పూర్తిగా దాంతోనే ఉండండి. ఆ సారోని మేనేజ్ చేయొద్దు. ఒక సిద్ధాంతంతో ఆ సారోని తగ్గించుకోవద్దు, సారో నుంచి పారిపోవద్దు. కానీ పూర్తిగా సారోతోటే పూర్తిగా ఉండి ఏం జరుగుతుంది సారోలో అని చూడండి, దాంతోనే ఉండండి. అప్పుడు ఆ ఆలోచనలు ఒకదానికొకటి పెనవేసుకొని ఎలాగ మిమ్మల్ని ఏడిపిస్తున్నాయో వస్తుంది. చూడండి, ఒక శవం దగ్గర కూర్చున్నారు. నా భార్య చనిపోయింది అనుకోండి. చనిపోతే ఏం చేస్తాను నేను? జీవితంలో ఉండేటువంటి విషయాలన్నీ గుర్తుకొచ్చి బాధపడతాను. ఆమెతో సహచర్యం, ఆమె ఇచ్చిన ఇది, నాకు తోడు లేదని. ఒక్కొక్క మాట ఏం చేస్తుంది? నాకు ఏడ్చేటట్టు చేస్తుంది. నాకు తోడు పోయింది, నాకు సహచర్యం లేదు, భవిష్యత్తులో నాకు అదేంటి, నేను ఒంటరిని అయిపోయాను. ఈ మాటలన్నీ ఏం చేస్తాయమ్మా? మరింత పెయిన్ కలుగు. ఇంకోళ్ళు వచ్చి ఓదార్చడానికి ప్రయత్నిస్తారు. అయ్యో ఎప్పుడు పోయిందండి మీ భార్య, పాపం చాలా మంచి ఆవిడండి, ఎలాగ మీరు జీవిస్తారు? అప్పుడు నా బాధ ఏంటి? మళ్ళీ వాళ్ళ చేతులు పట్టుకొని మళ్ళీ వెక్కి వెక్కి ఏడుస్తాను. అంటే ఏంటి ఇదంతా? అది సెల్ఫ్ పిటీ కాదా? నా మీద నాకు జాలి అంతే. ఆ దుఃఖం ఏంటి? నా మీద నాకు జాలి, నా మీద నాకు ఒక జాలితో ఆ దుఃఖం వస్తుంది. సో ఐ మస్ట్ సీ ఆల్ దిస్. అంటే ఏం జరుగుతుంది నాలో? ప్రతి మాట ఏం చేస్తుంది అంటే, ఈజ్ దేర్ దట్ సారో without the remembering of the past experiences and the that is what is called attachment and dependency and thinking of loneliness, and every thought increases that. That is sorrow. At the root of the sorrow there is thought, there is that memory of the past and meeting the present. So ఆ ఇన్సిడెంట్ కొత్తది, అక్కడ చావు అనేది, దాన్ని వీఆర్ మీటింగ్ విత్ ది పాస్ట్. అంతే కదా? అప్పుడు ఆ మీట్ అవుతున్నాం అనేటువంటి విషయాన్ని, మీరు పాస్ట్తో మీట్ అవుతున్నాం ఉన్న విషయాన్ని అని తెలిసినప్పుడు, దాన్ని పూర్తిగా మీ శక్తి అంతటినీ పెట్టి అక్కడ చూసినప్పుడు, ఇట్ ఈస్ ఫినిష్డ్ కంప్లీట్లీ, టోటల్లీ ఇట్ ఈస్ ఫినిష్డ్. యూ మే హ్యావ్ మెమరీ ఆఫ్ ఇట్, బట్ దట్ మెమరీ నెవర్ 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 ట్రిగ్గర్స్ ది సారో ఇన్ యూ అగైన్ అండ్ అగైన్. ఇట్ అంటే అది డెడ్ మెమరీ అంతే. భార్య చనిపోయింది అంతే, అలాంటి మెమరీ. కానీ ఆ దుఃఖం మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. సో దట్ ఈస్ ది ఎండింగ్ ఆఫ్ సారో. ఇది అద్భుతమైన ఆ విషయం. మనం దాన్ని చేసి చూడాలి. అంతేకాదు, ఈ అటెన్షన్లో ఏమవుతుందంటే ఫర్దర్గా మళ్ళీ రికార్డింగ్ కూడా కాదు. ఆ సమయంలో ఏం జరుగుతుందో అది కూడా రికార్డ్ అవ్వదు. పాతది రికార్డ్ అవ్వడానికి వీలు లేదు, కొత్తది రికార్డ్ అవ్వదు, ఉన్న రికార్డు పోతుంది.
సో దట్ హ్యాస్ టు బి ఎక్స్పెరిమెంటెడ్. మీరు ఇంకోలా కూడా చేయొచ్చమ్మా. సపోజ్ మీ పాత ఎక్స్పీరియన్స్ లో ఏదో దుఃఖం ఉందనుకోండి, దాన్ని వదులుకోలేకపోతున్నానని మీరు ఇప్పుడు చెప్పొచ్చు. మీ మనసులో బహుశా అదే ఉండుంటారు. ఉంటే మీరేం చేస్తారంటే, ఐ విల్ గివ్ యూ ఒక మీరు చేయవలసిన ఒక సాధన చెప్తాను, వినండి. మీరు వెళ్ళికిలా పడుకోండి. శవాసనం తెలుసా? తెలుసు. శవాసనం తెలుసు. శవాసనంలోకి వెళ్ళండి. వెళ్ళి ఆ ఇన్సిడెంట్ లోకి వెళ్ళండి. ఇన్సిడెంట్ లోకి వెళ్ళి దాన్ని గుర్తు తెచ్చుకోండి. కోరుండి అక్కడ ఇన్వైట్ చేయండి దాన్ని. ఆ ఇన్సిడెంట్ మీకు ఏదో జ్ఞాపకం వల్ల రావడం కాదు, మీరు దాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. బలంగా ఇన్సిడెంట్ లో జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ సీన్, ఆ బాధ అంతా కూడా మొత్తం, ఆ మాటలు వస్తున్న తలంపులు ఎలా వచ్చాయి అది తీసుకోండి. తీసుకున్నప్పుడు విపరీతమైన బాధ వచ్చి మళ్ళీ ఆ దుఃఖం వస్తుంది. దాంట్లో జీవించండి. అలాంటి సందర్భంలో ఏం చేస్తారంటే, అప్పుడు దాన్ని ఇప్పుడు మనం అనుకున్నట్టుగా పూర్తిగా మీ శక్తి అంతటితోటి లోపల ఏం జరుగుతుంది, ఎటువంటి థాట్స్ వస్తున్నాయి, ఏమవుతుందని పూర్తిగా ప్రెజెంట్ లో నిలబడి చూడండి. టోటల్ అటెన్షన్ పెట్టి చూడండి. అక్కడ ప్రాక్టికల్ గా జరుగుతుంది. అక్కడ మీకు టోటల్ గా డిస్మిస్ అవుతుంది. అక్కడ అంటే సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ లోకి రావడం వల్ల దుఃఖం వస్తుంది. ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ని కాన్షియస్ మైండ్ లోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చి కాన్షియస్ మైండ్ లో అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు అది జరుగుతుంది. ఇప్పుడు కాన్షియస్ మైండ్ లో పూర్తి అటెన్షన్ లో ఉన్నారు. ఉంటే ఏమైంది, అది టోటల్ గా అక్కడ ధ్వంసం అయిపోయింది. సో ఇది మీరు చెయ్యగలరు. చాలా మంది చేశారు. దీని ఫలితాలు అద్భుతం. ట్రై చేస్తాం. చేయండి. సీరియస్ అబౌట్ ఇట్. విజయ్ గారు ఒక కామెంట్ యాడ్ చేస్తాను సార్. ఒక్క నిమిషం. చిన్నది చెప్పండి. కృష్ణాజీ ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారండి. ఎక్కువగా ఏంటంటే, ఒక పాయిజనస్ స్నేక్ ఉంది, అది పాయిజనస్, దానివల్ల మనకు ప్రమాదం అని ఎప్పుడైతే మనకు అర్థమైందో డెఫినెట్ గా దాని నుంచి మనం దూరంగా వెళ్తాం తప్ప ఆ ప్రమాదంలో నిలబడి ఉండం. అదే విధంగా ఇప్పుడు సార్ చెప్పారు చూసారా, ఆ దానితో పాటే ఉన్నప్పుడు, అంటే ఆ సంఘటన కానీ లేదంటే ఆ దుఃఖం కానీ దానితో పాటే ఉన్నప్పుడు అది ఏంటనేది మనకు స్పష్టంగా అర్థమైతే దీనివల్ల ఉపయోగం లేదంటే ప్రమాదం అని మీరు గ్రహించగలిగితే డెఫినెట్ గా దాని నుంచి బయటకు వెళ్తారు. అది ప్రమాదం అనేది మీరు గ్రహించలేనంత కాలం ఆ ప్రమాదంలోనే ఉంటారు. అది ప్రమాదం అనేది తెలియదు. అంటే పాయిజనస్ స్నేక్ అనేది చాలా ప్రమాదం అనేది తెలిసినప్పుడు ఏ రకంగా అయితే మనం దూరంగా జరిగిపోతామో, బయటకు పోతామో, అదే విధంగా దీనివల్ల మనకి ప్రమాదం ఉంది అనేటువంటిది గమనించగలిగితే, ఆ గమనింపు ఇప్పుడు సార్ చెప్పిన విధంగా చేస్తే ఆ గమనింపు మీకు వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా మీరు బయటపడతారు. ఓకే, థ్యాంక్ యూ సార్. విజయ్ గారు మాట్లాడు. విజయ్ గారు సార్, టోటల్ ఎనర్జీ కంప్లీట్ సెన్సెస్ తో చూడడం అంటే ఏంటి సార్ అసలుకి? అంటే నాకు ఐఎమ్ గెటింగ్ స్టక్ విత్ దట్ వర్డ్. అసలు టోటల్ ఎనర్జీ కంప్లీట్ సెన్సెస్ అనేది నాకు ఎందుకో ఇట్స్ నాట్ గెటింగ్ ఇన్ టు మై మైండ్. ఇప్పుడు చూడండి, చెప్తాను. మనకి సెన్సెస్ ఉన్నాయి కదా, 5 సెన్సెస్. అవును సార్. సో మనం ఏం చేస్తాం, ఒకటి రుచి చూస్తాం, ఒక ఆహార పదార్థాన్ని రుచి చూస్తాం. రుచి చూసినప్పుడు ఏ సెన్స్ పనిచేస్తుంది? టేస్ట్. నాలిక టేస్ట్ పనిచేస్తుంది. నాలికతో టేస్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఏమంటాం? ఇది చాలా బాగుంది, చచ్చా ఇది బాగలేదు, ఇది మళ్ళీ కావాలి, సో ఇలాంటిది మళ్ళీ తినకూడదు, ఏదో ఒక కామెంట్ వస్తుంది. అవునా కాదా? అవును సార్. వస్తుంది. అంటే మైండ్ ఇంటర్ఫియర్ అవుతుంది ఆ అనుభవం మీద. దేంతో ఇంటర్ఫియర్ అవుతుంది? తనకున్న జ్ఞానంతో.
లైక్ అండ్ డిస్లైక్. అలాగే ఇప్పుడు ఒక విషయాన్ని తింటున్నప్పుడు కేవలం ఇంద్రియం మాత్రమే పనిచేసి మైండ్ పనిచేయకుండా ఉండేటువంటి ఒక స్థితి ఉంది. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో మైండ్ ఏం చేస్తుంది, ఇంద్రియం తాలూకా జ్ఞానాన్ని తీసుకొని ఇంటర్ఫియర్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ డీక్లచింగ్ ఆఫ్ ది మైండ్. ఇట్ జస్ట్ ఎ సెన్స్ ఈస్ ఆపరేటింగ్ దేర్. నో కామెంటరీ ఆన్ దట్, యు ఆర్ ఈటింగ్ అంతే. సో అలాగా ఆ టైంలో కెన్ యూ అప్లై ద స్మెల్, ద టేస్ట్ అండ్ అలాగే ఆ ఫుడ్ తాలూకా ఆకారం, ఇవన్నిటినీ పూర్తిగా ఒకేసారి చూస్తూ తినగలరా? స్మెల్ అనుభవిస్తూ, టేస్ట్ చేస్తూ, కళ్ళుతో చూస్తూ, కనీసం 2-3 ఇంద్రియాలు ఒకేసారి దాని మీద అప్లై చేస్తూ తినగలరా? ట్రై చేయండి. మనం తింటూ ఏదో మాట్లాడతాం, తింటూ టీవీ చూస్తాం, తింటూ ఏదో ఆలోచిస్తాం, తింటూ ఏదో కామెంటరీకి వెళ్తాం, మనసు ఏదో కామెంట్ చేస్తుంది. అప్పుడు ఏంటవుతుంది? దేర్ ఈస్ నో ఫుల్ ఫోకస్ ఆన్ దట్. కంప్లీట్ ఎనర్జీ ఈస్ నాట్ దేర్. ఇట్ ఈస్ డిసిపేటింగ్. అవునా? అవును సార్. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారమ్మా? నేను సైప్రస్ లో ఉంటాను సార్. సైప్రస్ లో సీ ఉందా? ఉంది సార్. సీ కోస్ట్కి వెళ్ళండి. సీ కోస్ట్కి వెళ్ళి తీరంలో కూర్చోండి, షోర్లో కూర్చొని సీ ద వేవ్స్. జస్ట్ అన్ ఎక్స్పెరిమెంట్. ఆ వేవ్స్ ఎలాగొస్తాయి? ఉవ్వెత్తుగా వచ్చి నొరగలు కక్కుతూ కింద పడుతుంటాయి కదా. సీ ద వేవ్స్, హౌ దే ఆర్ కమింగ్. షోర్ వరకు వచ్చి ఎలా లెగుస్తున్నాయో, ఎలా పడుతున్నాయో చూడండి. అదే టైంలో సీ నుంచి వచ్చిన వాసనని అనుభవించండి, స్మెల్ ఆఫ్ ది సీ. అలాగే ఆ సమయంలో వచ్చిన ఆ కెరటాల యొక్క శబ్దాన్ని కూడా వినండి. అంటే ఏది ముందు వినాలి? చూడాలా? టేస్ట్ అది ఏంటి? ఆ స్మెల్ చేయాలా? లేకపోతే ఏం చేయాలి? వినాలా, చూడాలా, స్మెల్ చేయాలా? ఇలాగ పెట్టుకోవద్దు, మళ్ళీ అది మైండ్ అనమాట. జస్ట్ అప్లై వన్ థింగ్ అంతే. అప్లై వన్ థింగ్ అలా చూసి తీవ్రంగా దాని వైపు చూస్తుండేటప్పుడు 3 అప్లై అయిపోతాయి. ఇంటెన్సిటీ ఉన్నప్పుడు దేర్ మస్ట్ బి ఫుల్ ఇంటెన్సిటీ టు సీ దట్. ఆ ఇంటెన్సిటీ చూసినప్పుడు దెర్ ఇస్ అన్ అటెన్షన్. దెన్ 3 సెన్సెస్ ఆర్ వర్కింగ్ అనమాట. అర్థమైందా? ఇందాక రాధ గారు కూడా అడిగిన ప్రశ్న కూడా ఇదే. సీ దట్ అటెన్షన్. అటెన్షన్ అంటే the 2 or 3 senses together are focusing on single thing completely, not with effort. అంటే మీరు ఏదైనా ఒక దాన్ని బాగా ప్రేమించారు, బాగా ఇష్టపడుతున్నారు అనుకోండి, దాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు. సో సంబడి ఈస్ టాకింగ్ సంథింగ్, ఒక లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, అది మీకు తెలియదు. దాని గురించి అప్పుడు ఆయన పెదాలు ఎలా కలుగుతున్నాయి, ఆయన ఉచ్చారణ ఎలా సాగుతుంది, ఏంటి కన్వే చేయమనుకుంటున్నారు ఆయన గెస్చర్స్తో అని మీరు పూర్తిగా దాని మీద పెట్టి వినాలనుకుంటున్నారు. అప్పుడు ఆటోమేటిక్గా సెన్సెస్ అప్లై అయ్యాయి కదా, అన్నిటి 2-3 సెన్సెస్. అలాగా ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు నో, టు సీ కంప్లీట్లీ, దెన్ ఆటోమేటిక్లీ ది సెన్సెస్ అప్లైస్ అండ్ ఆటోమేటిక్లీ అప్లై అయిపోతాయి. అప్పుడు ఎఫర్ట్ వల్ల కాదు. ఇంతవరకు మీరు ఎలాగ ఎఫర్ట్ చేయాలి, ఎలా పెట్టాలి అని మీరు ఆలోచిస్తున్నారు. ఎఫర్ట్ వల్ల ఎంత మాత్రం కాదు, అది జరుగుతుంది అక్కడ అంతే. దట్ హ్యాపెన్స్. సో అంత తీక్షణంగా చూస్తుండేటప్పుడు, అది జరిగేటప్పుడు అక్కడ వెర్బలైజేషన్ ఉండదు. ఇక్కడ నేను కూర్చున్నాను, అది సి,
ఇలాంటి విషయాలు ఏవి ఉండవు. సో అప్పుడు ఫుల్ ఎనర్జీ ఉంటుంది దాంతో చూస్తున్నాం. అప్పుడు సంథింగ్ బియాండ్ ద థాట్ విల్ హ్యాపెన్ దేర్. So that means అదే total energy, and when total senses are working, it means ఆ total energy అనేది ఉందన్నట్టు సార్ అక్కడ. Senses, when thought, dissipating energy. Senses, when the mind is contacted with the senses, recognizes the senses, feelings, and naming and verbalizing, and past memories, and condemning or judging, likes and dislikes, అనేవి ఎప్పుడైతే మైండ్ నుంచి వచ్చాయో, సెన్సెస్ కాంటాక్ట్ అయిందో, అప్పుడు డిసిపేటింగ్ ఆఫ్ ఎనర్జీ. దెన్ యు ఆర్ నాట్ దేర్. You may be sitting at the seashore, but you are not there. You are with your thoughts. Yes. అందువల్ల అలాంటిది ఉన్నప్పుడు ఏమవుద్ది, అప్పుడు there is a bursting energy అన్నమాట. అంటే అది శరీరాన్ని కుదిపేస్తుంది, ఇలాగా జట్ లాగా. ఎంత ఎనర్జీ వస్తుందో తెలుసా? ద ఎనర్జీ యు కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్. శరీరంతో ఒక్కసారి తట్టుకోలేదు ఆ ఎనర్జీని. ఇట్ ఈస్ ఎక్స్ప్లోడింగ్ ఎనర్జీ. విత్ దట్ ఎనర్జీ దెర్ ఇస్ సైలెన్స్ అండ్ దెర్ ఇస్ బ్లిస్ అండ్ ఎక్స్టసీ. యు laugh about that, and there is nobody laughing there, but there is ecstasy. It's a wonderful thing. You can have it. See it, experiment it. Sure. Experiment it. That's all. If you are serious at all, it is possible. Anand garu. నమస్తే సార్, నేను సుజాతని సార్. సుజాత గారు నమస్తే. ఇప్పుడు రాధు గారు అడిగిన క్వశ్చన్ కానివ్వండి, ఈ రోజు టాపిక్ కానివ్వండి, ఒకటే అనిపిస్తుంది. అనుభవాలని నేను ఎలాగా దాటగలగాలి, ఎంటీ అనేది ఎట్లా వస్తుంది అనడానికే స్టేట్ ఆఫ్ డెత్ అనేది కూడా ఈక్వల్ అవుతుందండి. అక్కడ కృష్ణమూర్తి గారు చెప్పేదంతా కూడా ఆ స్టేట్ ఆఫ్ డెత్, మానసిక మరణం జరిగినప్పుడే ఇప్పుడు ఏదైతే క్వశ్చన్స్ అన్ని అడిగారో ఆ అనుభవం అనేది ఎక్స్పీరియన్స్ అవుతుందండి. అంతవరకు కాదు అది. కాబట్టి ఆ సైకలాజికల్ డెత్ అనేది ఉండాలి. ఇప్పుడు అందరూ చెప్పినట్టు మీరందరూ చూడండి, ఇప్పుడు మనం ఉండేటువంటి ప్రెసెంట్ లో ఎస్కేప్ అయిపోవడానికి అందరూ పిహెచ్డి చేశారని, అది జరిగినంత కాలం కూడా నాకు ఆ నిశ్శబ్దం, ఆ ఎంటీ అనేది రాదు. ఆ ఎస్కేప్ అనేది అది పొరులుతూనే ఉంటుంది. ఎందుకంటే అలా జరగడానికి కారణం, అక్కడ ఎస్కేప్ అయిపోవడానికి ఈ అనుభవాల నుంచి ఇక్కడ నాకు ప్రెసెంట్ లో ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ని తనని కారణంగా చూపించుకోవడానికి అక్కడ తనకి ఇష్టం ఉండదు. ఆ ఇష్టం లేనప్పుడు అక్కడి నుంచి తన ఎస్కేప్ అయిపోవడానికి ఆ పాస్ట్ నో, కొన్ని అనుభవాలను, లేకపోతే ఎవరో కొన్ని కారణంగా చూపించి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయటం చేతనే ఈ అనుభవాలు అనేవి పోగొడిపోతున్నాయి ఇక్కడ యథార్థానికి. కానీ అలా కాకుండా అక్కడ జరిగేటువంటి అది సంఘటన ఏదైనా, అది ఏ సమస్య అయినా, ప్రాబ్లం అయినా, ఏ దుఃఖమైనా, అక్కడ తనను తాను సెల్ఫ్ నోయింగ్ అనే మాటల కృష్ణమూర్తి గారు చెప్పింది అసలు చాలా గొప్ప విషయం అండి. ఆ సెల్ఫ్ నోయింగ్ జరిగినప్పుడు మనకి మొట్టమొదట అక్కడ పుట్టేటువంటి రిజల్ట్ ఏంటంటే అండర్స్టాండింగ్. ఎందుకంటే అక్కడ నేను ఏ కారణాన్ని చూపించను, ఆధారం చేసుకోను, నేను అనుభవాలను కానీ పాస్ట్ ని కానీ దేన్ని పెట్టుకోకుండా చూస్తాను. కాబట్టి ఆ సెల్ఫ్ నోయింగ్ అనేది అక్కడ అండర్స్టాండింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ నాకు అక్యుములేషన్ అనేది జరగదు. ఎంటీ అనేది అక్కడ ఖచ్చితంగా పుడుతుంది. అది సాధ్యమే, సాధ్యం కాదంటూ ఏది లేదు ప్రపంచంలో. ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు అన్నట్టు ఫుల్ ఆఫ్ అవేర్నెస్ ఏది ఉందో దాన్ని లోతుగా అక్కడే నిలబడి చూడగలిగినప్పుడు అది ఏదైనా సాధ్యమే. అది తన సహజ స్థితే. ఇంకా లేకపోవడం ఏంటి, నేను సహజ స్థితిని నేను 2 భాగాలు చేసుకుంటున్నాను, ఒకటి విడిచిపెట్టాలి, ఒకటి పట్టుకోవాలని. ఇప్పుడు ఇందాక అడిగిన ప్రశ్నలు అదే కనిపిస్తుంది. 2, ఒకటి విడిచిపెట్టాలి, ఒకటి పట్టుకోవాలి. ఆ 2 అనే విభజన లేదు అని అర్థం కావాలంటే నా ముందు నాకు ఏదైతే అనుభవం వస్తుందో దాన్నే చూడాలి నేను, దానికి దేన్ని కారణం పెట్టుకోకుండా. ఇప్పుడు పాస్ట్ అనుభవాలు అంటున్నాము, గతం, దాన్ని బేస్ చేసుకుని ప్రజెంట్ లో థింక్ చేస్తూ ఫ్యూచర్ కి ప్రణాళికలు వేస్తున్నాము. ఓకే, 3 కాలాలని మనం ముందు పెట్టుకునే ప్రతి ఒక్కరం ప్రయాణిస్తున్నాము.
అయితే ఈ ప్రయాణంలో మనం ఒక వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ కాలాలని కనుక మనం విచారిస్తే, అబ్జర్వేషన్ చేస్తే, పాస్ట్ అనేది నేను పాస్ట్ లోకి వెళ్ళి థింక్ చేయట్లా, ప్రెసెంట్ అనేది ప్రెసెంట్ లోకి థింక్ చేయట్లా, ఆ రెండింటినీ కూడా అదే ఫ్యూచర్ అనేది సారీ అండి ఫ్యూచర్ అనేది కూడా నేను ఫ్యూచర్ లోకి వెళ్ళట్లేదు. ఆ జర్నీ అనేది మూడు కాలాల యొక్క అనుభవం కూడా ఏకకాలంలో నాకు ఈ ప్రెసెంట్ లోనే నాకు అనుభవానికి వస్తుంది. నాకు అక్కడే 3 కాలాలు లేవు, ఒకటే కాలం అనేటువంటి అనుభవం మనకు వ్యక్తం అవుతుంది ఖచ్చితంగా. ఆ 3 కాలాలు నేను చేస్తుంటే ఏ అనుభవాలను అయితే నేను గత అనుభవాలను తెచ్చుకుని చింతిస్తున్నాను మోసుకొస్తూ, అలాగే ఫ్యూచర్ కి ప్రణాళిక వేస్తున్నాను, అక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడికి వెళ్ళట్లేదు. ఒకటేమో చనిపోయిన బిడ్డ, ఒకటేమో పుట్టబోయే బిడ్డ. నేను ఇప్పుడు ఒక బిడ్డ ఏమో ముందుంది, నేను ఆ బిడ్డ గురించే ఆలోచిస్తాను, కానీ ఆ రెండింటిని నేను మొయ్యను. అక్కడ ఎప్పుడైతే 3 అనుభవాలు నాకు ఏకకాలంలోనే స్ఫురిస్తున్నాయో, అక్కడ ఇక్కడ లేనని అన్నానో, ఆ 2 లేనే లేవు, ఉన్నది ఒక్కటే. ఇంకా అనుభవం ఎక్కడుంది ఇక్కడ? ఇక్కడ ఈ రోజు మనకి డెత్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మరణం అంటే ఒకటి భౌతికంగా అందరికీ అనుభవంలో ఉన్నది శరీరాన్ని విడిచిపెట్టడం అనేటువంటి భౌతిక మరణం. ఇక రెండవది కృష్ణమూర్తి గారు చెప్పేటువంటిది సైకలాజికల్ డెత్ అనేది, దాన్నే జీవన్ముక్తి అని కూడా అంటున్నారు. అది ఈ క్షణమే ఇప్పుడే జరుగుతుంది, అది ఖచ్చితంగా అది జరుగుతుంది. ఆ అనుభవం అందరికీ ఉంది, కానీ జరగటం లేదు అనేటువంటి అపోహలో మనం మరణం అని భయం అంటున్నాం, కానీ క్షణం మరణిస్తున్నాం మనం. అసలు ఆలోచన పుడుతుంది, చస్తుంది, అనుభవాలు వస్తున్నాయి, పోతున్నాయి. ఆ విధంగా జరుగుతుంది అనడానికి ఒకటి, ప్రతి ఒక్కరికి కూడా భౌతికంగా నిద్రలో అందరం కూడా నిద్రకి వెళ్ళినప్పుడు అక్కడ ఏ అనుభవాలు లేవు, మళ్ళీ మెలకు రాగానే నేనైతే వస్తుందో ఆలోచన అప్పుడు మళ్ళీ పుడుతుంది. అంటే ఎవ్రీడే ప్రతి ఒక్కరి అనుభవంలో కూడా మరణం అనేది జరుగుతుంది. ఇది అందరికి, కానీ ఇక్కడ ఎరుక లేదు, ఎవ్వరికీ ఎరుక లేదు. అనుభవం అయితే ఉంది, కానీ అది ఏమిటి అనేటువంటి జ్ఞానం అయితే అక్కడ లేదండి. అక్కడ ఇదే విషయాన్ని ఈ మరణం అనేది ఇంకొకటి చోట కూడా జరుగుతుంది. అదే యోగులు చెప్తున్నారు సమాధి విషయంలో డెత్ అనేది. ఇక డెత్ అంటే ఏ విధంగా తీసుకుంటున్నారు? మనసు అంటేనే థాట్స్, ఆ థాట్స్ ని దాటడమే, ఆ థాట్స్ లయం అవటమే డెత్ అని చెప్పి యోగులు సమాధిని చెప్పారు. అక్కడ కూడా జరుగుతుంది మరణం అనేది, కానీ మళ్ళీ మనం సమాధి నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేసామో మళ్ళీ జీవిస్తున్నాం. అంటే అక్కడ ఆ మరణం అనేది కంప్లీట్ గా అది జరగట్లేదు. మరి ఇది కూడా ఎరుకుతో జరిగినప్పటికీ కూడా సమాధి అభ్యాసం అనేది, కానీ అక్కడ డివిజన్ అనేది ఉంది. లైన్ చేస్తున్నాను, మళ్ళీ పుడుతున్నాను, అంటే మనసు అనేది పూర్తిగా అక్కడ పరిపూర్ణంగా డెత్ కాలేదు అక్కడ సమాధిలో. మరి ఇక్కడ కృష్ణమూర్తి గారు చెప్పేది ఎట్లా ఉందంటే, మానసికంగా సైకలాజికల్ డెత్ అంటే అవేర్నెస్ లో, అంటే అండర్స్టాండింగ్ లో, దేన్నైనా కూడా అక్కడ నువ్వు అవగాహన చేసుకున్నప్పుడు అక్కడ జరిగేటువంటి డెత్ గురించి ఇక్కడ చెప్పబడుతుంది. అది ఎవ్రీ మూమెంట్ కూడా నేను ఈ ఆలోచనలతో కానీ సమస్యలతో అనుభవాలతో ప్రతి క్షణం చనిపోతున్నా, కానీ నాకు తెలియకే నాకు మళ్ళీ మరణం అంటే భయం. ఆ మరణం నుంచి నేను ఎలా తప్పించుకోవాలి? చావు ఉందని తెలుసు. ఇప్పుడు ధనవంతుడైనా, దరిద్రుడైనా, పేదవాడైనా, అట్లాగే తెలివైన వాడైనా, తెలివి తక్కువ, అంటే జ్ఞాని అజ్ఞాని అయినా, ఎవరికైనా మరణం అనేది సంభవమే అనేటువంటి ఎరుక సామాన్యంగా ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఈ మరణం అనేది ఏమిటి అనేటువంటి అవగాహన లేనప్పుడే మనకి ఆ భయం, ఆ మరణాన్ని నుంచి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం, ఆ రెండు మనకి సంభవిస్తున్నాయి ఇక్కడ ఎప్పుడైతే ఈ మరణం అనేది సైకలాజికల్ గా డెత్ అయినప్పుడు, అంటే సైకలాజికల్ గా ఎప్పుడు డెత్ అవుతావు? ఇప్పుడు మరణం దేనికి? ఈ భౌతిక శరీరానికి, అది అందరికి. మరి ఈ శరీరం ఉండగానే అనుక్షణం మార్పు చెందుతుంది. ఒక 10 నిమిషాల ముందు ఉన్నటువంటి ఆరోగ్యం నాకు ఇప్పుడు లేదు, ఇప్పుడు లేని అనారోగ్యం 10 నిమిషాల తర్వాత లేదు. అంటే శరీరం ఎంత వేగంగా మారుతుందో, అలాగే థాట్స్ కూడా వాయువు కన్నా వేగంగా పరిగెడుతున్నాయి. అంటే అంత వేగంగా క్షణం మారేటువంటిది, దాన్ని నేను అంత వేగంగా నేను గమనించలేక అది సత్యం అనేటువంటి భ్రమలో ఉండి, అది ఉంది అనేటువంటి భ్రాంతిలో దాన్ని నుండి తప్పించుకునే ప్రయత్నంలోనే మరణం అనేది అక్కడ భయాన్ని సృష్టిస్తుంది మనకి. అక్కడ ఆ క్రమంలోనే తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎప్పుడైతే వీటికన్నా వేగంగా ఆ ప్రస్తుతంలో ఉన్నదాన్ని యథాతథంగా మరణం అనేది ఈ శరీరానికి అది తథ్యమే, అది క్షణం చనిపోతుంది, ఆ థాట్స్ అనేవి వాటికి అతీతంగా వెళ్ళి ఆ థాట్స్ ని నేను చూసినప్పుడే, ఆ థాట్ కి అతీతంగా ఇవి చనిపోతున్నాయి అప్పుడు ఆ భయం అనేది, ఆ డెత్ అనేది సాధ్యం అవుతుంది అక్కడ, ఆ సైకలాజికల్ డెత్ అనేది.
వాటికి అతీతంగా వెళ్ళినప్పుడు నేను వాటికి అతీతంగా ఆ సూక్ష్మం అవ్వాలి అంటే మనసు అంత వేగంగా ఉందంటే ఆ చూసేటువంటి ఆ సీయింగ్ కూడా అంత వేగంగా సూక్ష్మంగా చూడాలంటే అక్కడ ఎలా ఉండాలి? ఇందాక ఆమె ఎంటీ ఎలా అండి అని ఎంటీ అవ్వాలి. ఎలా అవ్వాలి ఎంటీ అంటే నేను ఆ సీయింగ్ లో అసలు దేన్ని ఆధారం చేసుకోకూడదు. మీరు ఇప్పుడు అనుకున్నట్టు మనం చేసుకుంటున్నాం అంటున్నారు కదండి, ఆ పాస్ట్ కానీ దేన్నైనా అక్కడ చేసుకుంటున్నాను అంటే అక్కడ మీరు విన్నారు ఇందాక సెక్యూరిటీ, భయం ఎక్కడి నుంచి వస్తుందంటే ఇన్సెక్యూరిటీ, అది విభజన వల్ల వస్తుంది. అంటే నేను చూడబడేది రెండు వేరు అనుకున్నప్పుడే ఆ సెక్యూరిటీని కోరే క్రమంలోనే ఆ భయం ఏర్పడినప్పుడే ఈ మరణం నుంచి తప్పించుకోవాలి. అసలు మరణాన్ని చూడలేమండి, అసలు తప్పించుకునే ప్రయత్నం కాదండి. అసలు మరణం ఉందని అనుభవం ఉన్నప్పటికీ కూడా దాన్ని చూడలేకపోతున్నాం. అది చూడలేని మీరు అంత తెలియపడదన్నారు. మీరు ఒకసారి అన్నారు ఒక వీడియోలో, మరణం అంటే ఎవరికి భయం లేదు, భయం ఎక్కడి నుంచి వస్తుందంటే నాకు అనుభవంలో తెలిసినవన్నిటినీ వదిలిపెట్టాలి. అది బంధుమిత్రాదులు కానీ, భార్య బిడ్డలు కానీ, నేను సంపాదించిన సంపద కానీ, వీటిని వదిలిపెట్టి వెళ్ళాలనే భయం తప్ప మరణం అనే భయం ఎవరికీ లేదు. ఎందుకంటే మరణం అనేది ఉంది అని అందరికీ అనుభవంలో ఉంది అని కూడా ఒక వీడియోలో చెప్పారు. అది కరెక్ట్ అండి. ఏదైనా మనం సంపాదించడం కష్టం అనుకుంటాం, కానీ సంపాదించడం కన్నా సంపాదించిన దాన్ని భద్రపరచడం ఇంకా కష్టం అండి. దాన్ని వదిలిపెట్టడం అనేది ఇంకా చాలా కష్టం. దానికోసమే మనం చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా కృష్ణమూర్తి గారు చెప్పేది కూడా అది, ఐ డోంట్ నో అని మొదలు పెట్టండి జర్నీ అంటే నాకు ఏదైతే తెలుసో దాన్ని వదిలిపెట్టు. అదే కష్టం మనకి. తెలుసు అంటే నాకు మరణం తెలియదు కానీ జీవించడం తెలిసింది, కాబట్టి జీవించడాన్ని విడిచిపెట్టి వెళ్ళాలంటే భయం. అక్కడ మరణం అంటే భయం లేదు నాకు అక్కడ. కానీ అసలు మరణం అంటే ఏమిటో, ఆ సైకలాజికల్ డెత్ అనేది ఏమిటో అనేటువంటి అవగాహన, అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు అక్కడే విముక్తుడైపోతాడండి. ఆ ఎంటీ, ఆ నిశ్శబ్దం అంటే నేను ఒక విషయాన్ని నేను తెలుసుకోవాలంటే ఇక్కడ విడిచిపెట్టమంటే శబ్దంలో శబ్దాన్ని వినలేను. నేను నిశ్శబ్దంగా ఉంటేనే మీరు చెప్పేది నేను వినడం కానీ అర్థం చేసుకోవడం అనేది కానీ జరుగుతుంది. నేను ఏదో ఒక దాన్ని మోస్తూ ఉంటే అది పాస్ట్ కానివ్వండి, వాసనలు కానివ్వండి, ఏదైనా కోరిక కానివ్వండి, భయాన్ని కానీ ఏదైనా మోస్తుంటే మీరు ఆ శబ్దంలో మీరు చెప్పేదాన్ని నేను వినలేనప్పుడు అర్థం కాదు. అర్థం కానప్పుడు అక్కడ ఎంటీ అనేది ఉండదు. ఎప్పుడైతే ఏదైనా అర్థం కాలేదో అక్కడ ఆ భయం, ఆ భ్రాంతి అనేవే ఉంటాయి. అండర్స్టాండింగ్ లో అవేమీ ఉండవు. ఆ అండర్స్టాండింగ్ అవ్వాలంటే నిశ్శబ్దంగానే నేను ఉండాలి. నిశ్శబ్దంగా ఉండాలంటే ఆ వాస్తవాన్ని నేను చూడగలగాలి. అది కష్టమా నష్టమా అనేటువంటి మీరు అన్నారు, లైక్ డిస్లైక్లు అనేది లేకుండా, ఎంపిక లేకుండా దాన్ని నేను చూడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా సాధ్యమే అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుజాత గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎంత కన్నింగ్ కదా మైండ్. సో అవును సార్, అవును. ఇట్ ఈస్ ఆల్వేస్ రన్నింగ్ ఆఫ్టర్ సెక్యూరిటీ. వేర్ అంటే ఇట్ డోంట్ నో, ఇట్ డు నాట్ వాంట్ టు లివ్ ఇన్ ఇన్సెక్యూరిటీ, బట్ ట్రూత్ ఈజ్ ఇన్సెక్యూరిటీ. సత్యం ఏంటంటే జీవితంలో భద్రతే లేదు, కానీ భద్రత కోసం తాపత్రయం దానికి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపర్మనెంట్, ఎవ్రీథింగ్ విల్ గో అవే, నో పర్మనెన్స్. బట్ ఎంత మోహం, ఎంత ఇది. సో కన్నింగ్నెస్. సో ది మైండ్ ఈజ్ సో మచ్ ఆక్యుపైడ్ విత్ సో మెనీ థింగ్స్, యూ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్. సో అది పట్టుకొని వదలకుండా సత్యం అంటే ఏంటి అని అడుగుతుంది, భగవంతుడు అంటే ఏంటి అని అడుగుతుంది. ఇది వదిలితే కదా తెలిసేది. సో ద డెత్ ఈజ్ సో ఇంపార్టెంట్ టు ఫైండ్ అవుట్. అదర్వైజ్ హౌ కెన్ దేర్ బి ఎనీథింగ్ న్యూ? సో ఆనంద్ గారు ఏదో మీరు మీరు చెప్పండి. సో నేను ఏం చూస్తున్నానంటే సార్, ఐఎమ్ కాట్ ఇన్ వర్డ్స్ సార్. ఐఎమ్ కంప్లీట్లీ కాట్ ఇన్ వర్డ్స్. there is contradiction in whatever I say. When I say kada sir, a sorrow undadu, pain undadu, suffering undadu, you see there's a motive there. That I should not have suffering. Dissipation of energy. I should not dissipate energy. Endukante I'll be a healthy person or a happy person or whatever. So
I need to understand the so-called suffering, the so-called sorrow, the so-called pain, jealousy. It is telling me I'm alive. I'm living. I'm a living being. It is telling me. Then somebody comes along and says, you must end that. Now, that somebody, now I know he is Krishnamurti. He's a well-known person. He's a great philosopher, etc., etc. So I already have an image. So he says, ఇవన్నీ ఆయన చెప్తా ఉన్నాడు, నేను అట్లా చేయాలా? Can I look at that? My motive is very essential, sir. Now, if I don't know who Krishnamurti is, ఆయన చెప్పేది వింటే నేను I'll say, what is he talking about? ఆయనకి చెప్పేది దాంట్లో మీనింగ్ లేదా? I'll be laughing at him. ఎవరో చెప్తారు, I don't know how they listen to him. What he's saying doesn't make any sense. So, for me to observe that I am operating from my own image of myself and somebody else, then there's a motive. My wife chadipoyinu antanu. It is impossible not to say my wife. The moment I say my wife died, I'm sorrow ante, you see, I'm again back to my conditioning. She should not die, she is my wife, or she should live, or whatever it is. So we are so strongly caught in this conditioning. Either we have escaped or rationalize or justify or intellectually, we want to verbalize it and say this is what it is. Now question is, sir, why do I want to change? Or within quotes I'm saying, why should I remain with sorrow? Does it mean that my wife has died, I'm full of sorrow, I remain with sorrow, and then it becomes I become joyful? Does it give me a lot of pleasure? Then I'm enlightened? What does it mean? I remain with the sorrow, my wife has died, I remain with it. And somebody says it ends. Then I come to conclusion, in that ending there's pleasure, or there's joy, there is happiness. Is it so? Is my question. Why do I want to end all these things? Because I say there's something is there at the end of it. There is bliss. There is that. I want that. So can I see my motives is one? Then can I see how I get caught in words? Can I see the image I have about myself and about Krishnamurti? Many people, many intellectual people, many PhD people, when they listen to him, they laugh. He says, he doesn't know what life is then. Again, when I say, I am living, to end, moment to moment, why do I want to do that? That moment to moment is saying I'm alive. This problem makes me alive. My conditioning is problem should be there and I have to solve it. If there's no problem, I'm restless. And somebody was talking about thoughts. Thoughts arise because I have not solved it. If you solve any thought, it doesn't come back to you again. If you have the understanding of the thought kara, it doesn't come back to you. There's some kind of a fear which happened in childhood. Sometime later in the life, you understand what happened, and otherwise you were having nightmares about it. The moment you understand what happened in the childhood, how you looked at it, it ends there. That's all there is. There's no joy in it. There's no pleasure in it. It is not bothering because the thought has ended. So Krishnamurti, when he says to end, again I'm caught in those words. I have to end my thought. But those thoughts are me. Every split second, nenu fight chestanu. It has to survive. I have to survive. So that is my pleasure. That is my joy. That is my happiness right now. As an ordinary person, that is what it is. Why should I end that? Yes, there'll be problems. Yes, I understand without problems, life doesn't exist. So problems will be there. I'll have to find ways and means, which Krishnamurti calls it escape. So now I listen to Krishnamurti and I say, I should remain. But at the same time, I don't want to end myself. My name, what is called Anand, I'm so and so age, I live in so and so place, etc., etc. That is very much, that makes me feel I am alive. So most of us, Krishnamurti cheptunarani, I have an image about him and I say I should do that. Then immediately I need to look at that. I have to look at na motives and chudala. That is very essential. So the sorrow only. Again, I want to end that. Again, to end that, the me has to disappear. Then I don't want to end the me, but I want to end the sorrow. I want to end the suffering, but I don't want to end the me.
This is where the contradictions lie, sir. Lots of contradictions in our life. Lots of contradictions. It is huge challenge, Amata. To end this or to find what life is, to know what the meaning of life, one has to be very sensitive. I don't know what it is to be sensitive. I'm an insensitive human being. Whatever happening all around me, in me and outside me, you see the amount of sensitivity there, insensitivity there is. I don't know what sensitive is. Then maatladtam sensitive gurinchi. Then I don't know what it is. The way I look at my children, the way I talk to my wife, the way I talk to my neighbors, or whatever life. I'm an insensitive human being, but I say no, I justify and rationalize it. వాళ్ళట్లా చేయదు, ఇట్లా చేయాలా, నువ్వు ఇట్లా ఉండాలా అని మనం చెప్తానే ఉంటాం. So, but I want to end it, Anamata. So, Krishnamurti has clearly stated that there has to be sensitivity. Without sensitivity, there's no freedom. Without sensitivity, there's no love. Without sensitivity, there's no affection, any of those things. So, it's a question man andarki sir, man andram enquiry chestam. It's a big question. The moment I want to end my sorrow, nen adutannanu, why do I need to end my sorrow, which is me? That is very essential. That's all, sir. Thank you. థ్యాంక్ యూ అనంత్ గారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నా సారోని నేను ఎలాగ ఎండ్ చేయాలి అనే దాంట్లో మోటివ్ ఉంది తప్పకుండా. కానీ సారోలో ఏమవుతుంది, ఫియర్లో ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని తెలుసుకోవడంలో మోటివ్ లేదు. ఇట్స్ ఓన్లీ లెర్నింగ్, అబ్జర్వింగ్, దట్స్ ఆల్, అంతే. ఇట్స్ ఓన్లీ లెర్నింగ్ అబౌట్ ఇట్. సో నాట్ టు ఎయిమ్ ఎట్ సంథింగ్, నాట్ అబౌట్ ది ఎండ్. నేనేదో భగవంతుని పొందాలి, లేదా అంటే టైం అండ్ స్పేస్కి అవతలకి వెళ్ళిపోవాలి, నిజమైన ఎక్స్టసీ అంటే ఏంటో తెలుసుకోవాలి అని ఎవరైతే సాధన చేస్తారో ఆ సాధన కాదది. ఆ సాధన వల్ల సెల్ఫ్ ఏమో మళ్ళీ వేరొక ప్రయత్నంలో మునిగిపోయి సెల్ఫ్ బలపడుతుంది, ఉన్నదాన్ని చూడటం లేదు. ఇక్కడ కావలసింది ఏంటి? టు బి అవేర్ ఆఫ్ వన్ సెల్ఫ్, టు స్టడీ వన్ సెల్ఫ్, టు నో వన్ సెల్ఫ్ ఫర్ ది, ఆ తెలుసుకోవడానికే తెలుసుకోవడం అన్నమాట, అంతే. తెలుసుకోవడం వల్ల ఏదో అవుతుందని కాదు. టు నో యువర్ సెల్ఫ్ అంటే తను తాను తెలుసుకోవాలి, సెల్ఫ్ నోయింగ్ జరగాలి. ఎందుకంటే సెల్ఫ్ నోయింగ్ లేకపోవడం వల్ల ఏమవుతుందో మన జీవితంలో మనకి తెలుసు. కాబట్టి సెల్ఫ్ నోయింగ్ అనేది చాలా చాలా అవసరము అనే విషయాన్ని ఒకరు గమనించి సెల్ఫ్ నోయింగ్లో ఉండమని చెప్తున్నారు, అంతే కదా. ద హోల్ టీచింగ్ ఈజ్ దట్ నో ఎవర్, యు జస్ట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ సెల్ఫ్, ద డిజార్డర్, ద ఇన్సెన్సిటివిటీ, ద ల్యాక్ ఆఫ్ లవ్ అండ్ ద వైలెన్స్ and the sorrow, the fear and everything, they are there in our consciousness, human consciousness. So idedo daati vellipovalani kaadu, but what is happening there inside you, have you ever observed? అంటే దాన్ని నిజంగా గమనించటం అనేది జరిగిందా? సో ఆ జరగకపోవడం అనేది ఈరోజు ఈ యుద్ధాలకి, ఈ భయానక వాతావరణానికి, నిజంగా ప్రకృతిని ధ్వంసం చేయటానికి, జీవజాలంని చంపడానికి, మనిషి తినడానికి, ఈ అన్నిటికీ కారణమైంది అది. అంటే ఆ సెన్సిటివిటీ ఎలా వస్తుంది? సెన్సిటివిటీ నుంచి ఇది రావడం కాదు. హౌ దట్ సెన్సిటివిటీ కమ్స్? బికాస్ ఇఫ్ యూ, అన్లెస్ యూ నో యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ, హౌ ది మైండ్ వర్క్స్, హౌ ది మైండ్ ఈస్ self-centered, it is always thinking about itself and doing something for itself అనేది
దాని గురించి నిజంగా అవగాహన లేకపోతే హౌ కెన్ వన్ బి సెన్సిటివ్ ఎట్ ఆల్? దట్ ఇస్ ఏ బిగ్ క్వశ్చన్ ఫర్ మీ. సో ఎందుకంటే సెన్సిటివిటీ ఎక్కడుందో అక్కడ నిజంగా మనిషి కరెక్ట్గానే వ్యవహరిస్తాడు. ఎవరికి అపకారం చేయడు, ఎవరికి హాని చేయడు, క్రూరత్వం ఉండదు. అక్కడ ఎటువంటి కిల్లింగు, దేశాల మధ్య పోరు, ఇటువంటివి అన్నీ ఆగిపోతాయి. డిజాస్టర్, ప్రకృతిని ధ్వంసం చేయటం, ఇవన్నీ ఉండవు. ఎందుకు లేవు అవన్నీ? బికాస్ సెన్సిటివిటీ లేదు. సెన్సిటివిటీ ఎందుకు లేదు? బికాస్ దెర్ ఇస్ నో లవ్. లవ్ ఎందుకు లేదు? బికాస్ దెర్ ఇస్ నో అండర్స్టాండింగ్ అబౌట్ ది సెల్ఫ్. సెల్ఫ్లో ఎందుకు అండర్స్టాండ్ అవ్వట్లేదు? ఎందుకంటే వీఆర్ ఆక్యుపైడ్ విత్ సో మెనీ థింగ్స్ అండ్ వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ సో మెనీ థింగ్స్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. అండ్ అది జీవితం అంతా ఉరకలు పరుగులు తప్ప, యాంత్రిక జీవితం అయిపోయింది తప్ప. ఇటువంటి యాంత్రిక జీవితం, ఆక్యుపైడ్ మైండ్లో సెన్సిటివిటీ ఎలా ఉంటుంది? సో 1000 థింగ్స్ ఆర్ రన్నింగ్ ఇన్ ది మైండ్. సో హౌ కెన్ వన్ బి సెన్సిటివ్? ది మైండ్ ఈస్ నాట్ ఎంప్టీ దేర్. దెర్ ఇస్ నో కొంచెమైనా ఖాళీ లేదు అందులో. కాబట్టి హౌ కెన్ వన్ అబ్జర్వ్ ఎనీథింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అండ్ వాట్ ఈస్ ఇన్సైడ్ హ్యాపెనింగ్? సో there must be some sort of silence there. Without that silence, how can one observe? How can one see? It's not possible. So అందుకని అంతరంగంలో అసలు జీవితం గురించి తెలుసుకోవడంలో ఏమవుతుంది? క్షణానికి జరిగే మరణం ఎంత ప్రాధాన్యమైంది అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే ఆ నిశ్శబ్దం అనేది ఆ మరణంతోనే వస్తుంది. నేను లక్షల కొలది విషయాలతో జ్ఞాపకాలు ఉంది, ఆ జ్ఞాపకాలు ఏవి కూడా అలా కొనసాగుతూ ఉంటే ఏంటి లాభం? అంటే నేను జీవితంలో ఛాలెంజ్ వస్తుంది కనుక బ్రతుకుతున్నాననే, లేదా భయం వస్తుంది కనుక బ్రతుకుతున్నాననే, లేకపోతే విచారం వస్తుంది కనుక బ్రతుకుతున్నాననే. సో అలా ఏవి లేకపోతే బతకలేదని అర్థం. సో కాబట్టి ఏ బ్రతుకు గురించి మనము ఇవన్నీ అనుభవిస్తూ బతుకుతున్నానని అనుకుంటున్నామో ఆ బతుకు ఏంటి అని అర్థం చేసుకుంటే నిజంగా బ్రతకడం అంటే ఏంటో తెలుస్తుంది. అదే సెన్సిటివిటీ. సో అది ఎలా తెలుస్తుంది? నేనుకు తెలియదు అది. సో దట్ ఎండింగ్ ఆఫ్ ది ఐ అనేది ఎలా తెలుస్తుంది? సో ఆ లివింగ్లోనే మనం అర్థం చేసుకోవాలి. ఎండింగ్ అనేది వేరేగా ఒక గోల్ కాదు. ఎండింగ్ అనేది గోల్ కాదు తప్పకుండా. కాబట్టి లివింగ్ ప్రెజెంట్లోనే ఏంటి జరుగుతుందో చూస్తే చాలు. అది ఇఫ్ యు సీ ద ఫాల్స్ ఎస్ ఫాల్స్ అండ్ దట్ సీయింగ్ ది ఫాల్స్ ఎస్ ఫాల్స్ ఇస్ సెన్సిటివిటీ. సో దట్ ఈస్ ది డైరెక్ట్ సీయింగ్ అన్నమాట. సో ఎప్పుడైతే ఆ సీయింగ్ లేదో వాట్ హ్యాపెన్స్ టు అస్? సో ఇది వెరీ కాంప్లెక్స్ థింగ్ ఇట్ ఈస్. వన్ హ్యాస్ టు సీ ఇన్ టు అవర్ సెల్వ్స్. ఏదో ఒక పాయింట్ ఒక వ్యక్తికి కరెక్ట్గా దొరికిందనుకోండి, ఆ పాయింట్తో ఆయన చూసుకుంటూ వెళ్తే తప్పకుండా సీరియస్గా అప్పుడు తనకు అర్థమవుతుంది జీవితంలో దట్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అబౌట్ లైఫ్. సో దట్ అండర్స్టాండింగ్ బ్రింగ్స్ ఎవ్రీథింగ్. సో దాని ఇప్పుడు ఏంటవుతుందంటే లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ బుక్స్, లాట్ ఆఫ్ టీచర్స్, లాట్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, లాట్ ఆఫ్ నాలెడ్జ్, ఇవన్నీ ఏమవుతున్నాయంటే గలిబిలి అయిపోయి అండర్స్టాండింగ్ అనేది పోయిందనమాట పూర్తిగా. సో అందుకని వన్ హ్యాస్ టు గో డీప్ ఇన్ టు వన్ సెల్ఫ్ అండ్ సీ, అండ్ దట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ టు వన్ సెల్ఫ్ విత్ ఎ మోటివ్, బట్ ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఐ వాంట్ టు నో దట్. అంటే ఏం జరుగుతుందో చూస్తున్నాను. అదర్వైజ్ ఎ డెడ్ పర్సన్. అసలు ఏం జరుగుతుందో తెలియకుండా జీవిస్తే నేను చచ్చిపోయిన మనిషితో సమానం. అది ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాను కనుక నిజంగా జీవిస్తున్నాను. కాబట్టి అప్పుడు జీవించడంలో ఏముంది అనేది తెలుస్తుంది కదా. సో ఐ ఎండ్ దిస్ by this comment. I have one question, sir. Please. Please, sir. Sir, I don't take one step if I don't know, sir. If I'm uncertain about something, without a goal, I don't move. Without knowing what it is going to be, I don't take a step. That is my conditioning. It is so strong. So I have to observe
how it is operating in me. Whatever Krishnamurti is saying, I have to observe that. Again, sir, I don't know what sensitive it is. I'm giving an example. I saw my insensitivity, what was causing, how the animals are being killed, how this world is being damaged, how this planet is being, it's going to go for extinction. So it just, I'm putting within quotes. I had the perception of that, or that awareness of that. That's all there was. I can't say I'm a sensitive human being, but it happened. I thought all those things. It just happened. I don't know why it happened, how it happened. I really don't know. And I can't call myself, I'm a sensitive human being. I'm a loving human being. I care and all that. Again, it's, I get caught in those things. I don't know what sensitivity is. When one says that, I don't know what sensitivity is. Yes. Yeah, I don't know what sensitivity is. I don't know what love. I know, like one example was given. You see the snake and then you move away. That's all happened. That's all there is. So that's what I saw, something out there. It happened. I can't call myself I'm a sensitive being at all. And like layman, sir, I don't take one step if I'm not sure. I'll not step out of my house if I feel that I will not come back home. Something is going to happen. Without a motive, without a goal, I mean, I don't know why I don't do anything. Whatever I do, there is a motive. Whatever I do, there's a goal that I have to go somewhere. That is so strong. It is so very strong. I may say it is not there. I may say I'll try to leave that. The moment, again, there's a motive comes. So, again, the person like Krishnamurti, I'm given to understand, is born, like, he was called Maitreya. He's born thousands of years after that. He's not born in every generation. Thousands of years, one Krishnamurti is born. Maybe in a million years, a Krishnamurti is born. That is what I'm given to understand. I mean, they spoke about Maitreya. He was born after a few 100 years or 1,000 years or something like that. So that is what they like after Buddha, this man is supposed to be. That's what they said, I think, in Theosophical Society. So it is quite a challenge to look at Krishnamurti without the image. It is, I'm telling to myself, sir, that's how I have to look at it. Because the moment I say Krishnamurti, whatever he says, I say, yes, that's it. So to see that I'm looking at him through an image, this image is looking at the other image. And I will say the anger should not be there. You should not, the suffering should not be there, etc., etc. That fear, jealousy, I should drop. I mean, psychologically, I should end myself. I'll say, yes, that is what I need to do. So I have to look at this, my motives, my images, my goals, what I want. At the same time, sir, I don't want to end myself. Every second, I'm fighting for its survival. Right now, I'm fighting for its survival. Right now, when I'm talking, it's my survival. I can't keep quiet because against that silence, what Krishnamurti is talking about, is against death. So it is quite a challenge, sir, to look at Krishnamurti without that image of Krishnamurti. Ante, sir, inkem cheptaru. Thank you, sir. Thank you. ఇప్పుడు కృష్ణమూర్తి గారు what he has told or said or teaches, whatever it is relative to our life. అంటే దాంతో సంబంధింపబడిన మన జీవితం గురించి చెప్తున్నప్పుడు జీవితం మాత్రమే మనం చూడాలి. Of course, we say the name of Krishnamurti per se, but that is only a name. But we should not be attached with the name, but we have to see the pointers and which he has pointed, and we have to see in our life in them. It is there, what is there in me with the pointers. Is it true? We have to question, we have to doubt, and we have to inquire for ourselves, not just believers. That also he said. And then again, without the motive, there is no thought except the chronological thoughts. Psychologically, every thought has a motive. So the motive is the center.
So one has to observe the motives in every thought. We have to find out the motive, whether there is a motive. So this motive has its own conditionings, own desires, own goals, and etc., etc., etc. So ఆ మోటివ్ని చూడటం అనేది జరగాలి. జరిగిన తర్వాత ఏమవుతుందో అవసరం లేదు. దట్ హ్యాస్ టు బి అబ్జర్వ్డ్. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్. అండ్ దట్ ఈస్ మై అండర్స్టాండింగ్. దట్ మోటివ్ వన్ హ్యాస్ టు సీ behind every thought, in every movement of thought. Not to nullify it, but to see it. Not to sway away from with that, but observe it. That's what Krishnamurti is saying also. Motive nene kada sir. Motive nene, that is the I. Nene motive. When I'm seeing the motive, I'm seeing myself. Motive. Thank you, Anand Garu. So it is 10 past 8:30, 8:40, I think. So shall we end this meeting here?